ముఖ్యంగా ఈరోజు క్లాస్లో మనం డయాబెటిక్ ఫుడ్ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో మిటమిడిగా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మధ్య మధ్యలో కొద్దిగా దానికి బ్రేక్ ఇచ్చి మరలా మనం ఈ థెరపిటిక్స్లో కూడా వెళ్తే కొద్దిగా బాగుంటుంది అనే ఉద్దేశంలో మధ్యలో చెప్పుకుంటున్నాం అనమాట. అయితే ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్ చాలా మంది పెరుగుతుంటున్నారు. ఎక్కువ మంది ఏజ్డ్ పీపుల్లో ఇది ఒక కాంప్లికేషన్స్గా వస్తుంది. అందువల్ల దీని గురించి కనుక మనం బాగా చెప్పుకున్నట్టయితే మనం బాగా అటెండ్ అయ్యి మనం వాళ్ళకి వైద్యం బాగా చేయగలం. అందువల్ల ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది మనం మంచి టాపిక్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకి డయాబెటిక్ ఫుడ్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి చాలా కేసెస్ కనిపిస్తున్నాయి. అంటే షుగర్ పేషెంట్స్లో కాళ్ళది పుళ్ళు వచ్చి అవి మానకుండా అది బాగా అది ఇంకా ఉండే కొద్ది అలా పెరగటం వల్ల ఏమవుతుందంటే దాన్ని స్టార్టింగ్లో పేషెంట్ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే అశ్రద్ధ వల్ల కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడైతే అది బాగా ఇబ్బంది అవుతుందో ఆ వేళ్ళు అక్కడి నుంచి ఆ ఫుట్ అది కూడా యాంపిటేషన్ అంటారు. యాంపిటేషన్ అంటే కట్ చేసి తీసేయటం అనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మన హోమియోపతిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి మంచి వైద్య విధానం ఉంది, కానీ మనం మిస్ అవుతున్నాం అనమాట. ఎక్కడో సంథింగ్ మిస్ అవుతున్నాం. మిస్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కేసులు తగ్గట్లేదు చాలా మందికి. అది మనకి కాంప్లికేటెడ్గా కాకుండా, అంటే దీంట్లో మందులు చాలా మందులు పనిచేస్తూ ఉంటాయి. అవి కాకుండా మనకి బాగా పనికొచ్చే మందులు ఏవైతే ఉంటాయో, అంటే దీనికి హోమియోపతిలో కూడా మనకి ఏంటంటే కొన్ని కేసెస్లో మనకి కొన్ని మందులు బాగా పనిచేస్తూ ఉంటాయి. అటువంటి మందుల్ని మనం ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఏం చేస్తామంటే మనం వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అది ఈజీ అవుతుంది అనమాట. ఒక కేసు సంబంధించి కొన్ని వందలాది మందులు చెప్పుకున్నట్టయితే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కన్ఫ్యూజన్ వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ డ్రగ్ సెలక్షన్ కాస్త మిస్లీడ్ అయిపోతుంది. అందువల్ల అలా కాకుండా ఏం చేస్తామంటే మనం ప్రాపర్గా పనిచేసేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని దాన్ని ఇక్కడ మనం అప్లై చేసుకున్నట్టయితే చాలా బాగా తగ్గటం అనేది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మనకి ఈ డయాబెటిక్ ఫుడ్ గురించి మనం చెప్పుకుందాం ముందు. అంటే మనం మందులు చెప్పేసుకునే బదులు అసలు ఇది ఎలా వస్తుంది, ఏంటి, దీని కథ కమిషన్ ఏంటి అన్నది మనం కొద్దిగా వివరణ ఇచ్చుకొని ఆ తర్వాత మనం ఈ కేసులోకి వెళ్దాం అనమాట, ఈ డ్రగ్స్లోకి వెళ్దాం. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి డయాబెటిక్ ఫుడ్ అనేది ఏంటంటే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో వస్తుంది అన్నమాట. డయాబెటీస్ అంటే షుగర్ కదా, షుగర్ పేషెంట్స్లో వస్తుంది. షుగరు సాధారణంగా ఏమవుతుందంటే షుగరు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు పెద్ద కాంప్లికేషన్స్ ఉండవండి. బాగా గుర్తుపెట్టుకోండి. షుగర్ ఈ వేళ వచ్చిందంటే వచ్చే సంవత్సరం, లేకపోతే పై వచ్చే సంవత్సరం వెంటనే కాంప్లికేషన్స్ వచ్చాయి. అంటే దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ రావు. అది ఒక 10 years నిండేసరికి ఒకటి రావటం మొదలవుతాం. ముఖ్యంగా ఏంటంటే అన్కంట్రోలబుల్ షుగర్ అనమాట. కొద్దిమంది ఏమవుతుందంటే కొద్దిమందిలో జాగ్రత్త కొద్దిగా ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కనీసం ఇన్సులిన్లో కూడా వెళ్ళకుండా 40 years కూడా వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఇన్సులిన్లోకి వెళ్ళలేదు వాళ్ళు. ఎప్పుడేదో చిన్న మాత్ర వేసుకొని ఆ ఇంగ్లీష్ వైద్యంలో జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పారామీటర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఏది చూసుకున్నా సరే బ్లడ్ టెస్ట్ అన్నీ నార్మల్సీగా ఉంటా ఉంటాయి. అలాగా మనకి ఏంటంటే అది మెయింటెనెన్స్ అనమాట. షుగర్ అనేది మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్టయితే మనకి ఏ రకమైనటువంటి మనకి ఇబ్బందులు ఉండవండి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే మనం మందులు వేసుకుంటున్నాం కదా అని ఊరికే తినేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళు దానికి సంబంధించి పెద్ద పట్టించుకోరనమాట. షుగర్ పేషెంట్ సంబంధించి దానికి సంబంధించి షుగర్ సంబంధించి మందులు వాడేసిన తర్వాత ఇప్పుడున్న టెస్ట్ చేయించుకుంటే అది 300, 400కి వచ్చేస్తే దానికి సంబంధించి మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ పవర్ పెంచేసుకోవటం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఇంకా వాళ్ళు స్వీట్లని అవని ఇవని సరైన ఎక్సర్సైజ్ చేసుకోకపోవటం, వాకింగ్ చేసుకోకపోవటం, వీటి వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అలా పెరిగిపోతూ ఉంటాయి.
ఒక స్థాయికి వచ్చేసరికి ఇన్సులిన్కి వచ్చేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు వీళ్ళు ఇన్సులిన్లోకి. ఎవరైతే లైఫ్ స్టైల్ సరిగా మార్చుకోరో షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా తొందరలోనే వాళ్ళు ఈ దీంట్లోకి వచ్చేస్తారు ఇన్సులిన్లోకి వచ్చేస్తారు. ఇన్సులిన్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు సరిగా పట్టించుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా ఏంటంటే షుగరు అన్‌కంట్రోలబుల్‌గా ఉండి ఎక్కువ కాలం సరిగా హై లెవెల్స్‌లో మెయింటైన్ అవ్వటం వల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ముఖ్యంగా ఏంటంటే మనకి డయాబెటిక్ రెటినోపతి అని చెప్తాం ఫస్ట్. డయాబెటిక్ రెటినోపతి అంటే మనకి కళ్ళ సంబంధించినటువంటి విజన్ డిఫికల్టీస్ వస్తాయన్నమాట. విజన్ ఎయిల్మెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. విజన్ నెమ్మదిగా లాస్ అయిపోతుందన్నమాట. ఇది మెయిన్ కాంప్లికేషన్. ఎందుకంటే కళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేయగలరు? అంచేతన ఏంటంటే కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్. రెండోది డయాబెటిక్ నెఫ్రోపతి. ముఖ్యంగా ఏమవుతుందంటే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా షుగర్ లెవెల్స్ సరిగా మెయింటైన్ అవునప్పుడు అక్కడి నుంచి మనకి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ హైపర్ టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది చాలా మంది. షుగరు ఓ పక్క బీపీ. ఆ బీపీ కూడా హై బీపీ అనమాట. 160/120 లేకపోతే 180/110 ఇలాగా ఈ డయాస్టోలిక్ ప్రెషర్ కూడా బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఈ దీనికి సంబంధించినటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మొదలవుతుంది. దీనే సిఆర్ఎఫ్ అంటారు, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అని మొదలవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే రీనల్ ఫెయిల్యూర్ మొదలైందో పేషెంట్స్లో వాళ్ళు ఏమవుతుందంటే క్రియాటిన్ అని ఒకటి ఉంటుందన్నమాట. సీరం క్రియాటిన్ అని మనం బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే ఎప్పుడన్నా ఈ షుగర్ లెవెల్స్తో పాటుగా ఈ క్రియాటిన్ కూడా టెస్ట్ చేయించుకుంటే అది కొద్దిగా ఎలివేటెడ్ అవుతుంది అనమాట. అది ముఖ్యంగా 1.2 వరకు నార్మల్, 1.2 నార్మల్గా ఉంటుంది. 1.4 వరకు కూడా నార్మల్ అని కొన్ని వాటిలో ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఆ క్రియేటిన్ లెవెల్స్ నెమ్మదిగా పెరుగుకుంటూ వస్తాయి. ఆ పెరుగుకుంటూ రావడం అనేది ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? ఆ 1.2, 1.4 అయితే 2, 3, 4 ఈ 4 దాటిన తర్వాత రిస్క్లోకి వెళ్ళిపోతారు. 4 దాటిన తర్వాత ఈ కిడ్నీ ఎవరైతే మనకి షుగర్ పేషెంట్స్ ఉన్నారో కిడ్నీ ప్రాబ్లం కాస్త అది డ్యామేజ్ ఎక్కువైపోతుంది అనమాట. ఆ లోపల కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అవటం వల్ల ఆ క్రియేటిన్ లెవెల్ అలా పెరిగిపోతుంది. పెరిగిపోయిన తర్వాత సడన్గా డాక్టర్ ఏమంటాడంటే నువ్వు డయాలసిస్కి వెళ్ళిపోవాలి, డయాలసిస్ పెట్టించేసుకోండి. డయాలసిస్ అనేది ఏకంగా ఏంటంటే వారానికి 2 సార్లు చేసేస్తారు. వారానికి 2 సార్లు చేయటం వల్ల అక్కడి నుంచి అలాగా వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. అక్కడి నుంచి కేసు కొద్దిగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. అదొకటి. ఇందాక చెప్పుకున్నట్టు డయాబెటిక్ రెటినోపతి కళ్ళ సంబంధించినటువంటి విజన్ పోవటం. రెండోది కిడ్నీస్ ఎఫెక్ట్ అవటం. మూడోది ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఈ షుగర్ అలా మెయింటైన్ అయ్యేసరికి ఏమవుతుందంటే షుగర్ వల్ల ఏంటంటే ఈ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి అన్నమాట. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి దాంట్లో క్లాట్స్ అవి ఏర్పడటం వల్ల మనం చెప్పుకుంటాం కదా, నాకు ఇలాగ బ్లాక్స్ వచ్చేయండి, ఈ పక్క రక్తనాళంలో ఒక బ్లాక్ ఉందంట, అక్కడ బ్లాక్ ఉందంట, అందువల్ల ఏంటంటే నాకు 2 స్టంట్లు పడతాయన్నారు, 3 స్టంట్లు పడతాయన్నారు చెప్తారు కదా. ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్లోకి మళ్ళీ ఒక సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక వింగ్ అనమాట. ఇలా కాకుండా కొద్దిమందిలో ఏమవుతుందంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. డయాబెటిక్ న్యూరోపతి అంటే మనకి అరికాళ్ళలో ఏమవుతుందంటే స్పర్శపోతుంది అనమాట. స్పర్శపోతుంది. ఎందుకు స్పర్శపోతుందంటే ఆ కాళ్ళ సంబంధించిన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి అనమాట. అక్కడక్కడ కూడా బ్లాక్స్ వచ్చేస్తుంటాయి. ఆ బ్లాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడికి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గిపోతుందో ఈ హై షుగర్ మెయింటైన్ అవ్వటం వల్ల ఈ నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ నెర్వ్స్ ఎఫెక్ట్ వల్ల స్పర్శపోతుంది అనమాట. ఈ స్పర్శపోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ పేషెంట్స్లో ఆ కాళ్ళు అవి కూడా మీకు మనకి మడమ ఆ పైన చూసుకున్నట్టయితే ఆ యాంకిల్ జాయింట్ పైన కాస్త సర్క్యులేషన్ సరిగ్గా లేవడం వల్ల గట్టిగా అయిపోతుంటాయి అనమాట. మన సాధారణంగా ఎలా ఉన్నట్టు మెత్తగా ఉంటాయి, వాళ్ళు ఏమవుతుంది గట్టి పడిపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ది బ్యాడ్ సైన్. ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ ఎప్పుడైతే స్పర్శ లేదో పేషెంట్లో అప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా ఒకసారి ఏమవుతుందంటే ఏదన్నా ఒక ఐరన్ ఆటల మీద కానీ లేకపోతే గాజు మీద కానీ లేకపోతే ఏదైనా రాళ్ళు కానీ గుచ్చుకుపోయినప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట, ఏం జరుగుతుందో తెలియదు స్పర్శ లేకపోవటం వల్ల. సడన్గా ఒక రోజు చూసుకునేసరికి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఇలా బ్లడ్ వచ్చేస్తుందని ఇంట్లో వాళ్ళు చెక్ చేస్తే
పుండు అయిపోయి ఉంటుంది అనమాట. అదంతా పుండు అయిపోయి దాన్నే మనం ఏం చెప్తామంటే డయాబెటిక్ ఫుట్ అని చెప్తాం అనమాట. అది కాస్త ఏమవుతుందంటే డయాబెటిక్ ఫుట్లోకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా మనకి డయాబెటీస్లో షుగర్ ఉన్న పేషెంట్స్లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ డయాబెటిక్ ఫుట్ అనేది మనకి కాంప్లికేషన్స్లో వన్ ఆఫ్ ది మేజర్ కాంప్లికేషన్ అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం దీన్ని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మనకు హోమియోపతిలో ఇది బాగా తగ్గుతుంది, అద్భుతంగా తగ్గుతుంది హోమియోపతిలో. అందువల్ల మనకు హోమియోపతిలో బాగా తగ్గుతుంది కాబట్టి ఆ ఛాన్స్ని మనం అందరూ కూడా ఉపయోగించుకొని ఆ పేషెంట్స్ సాధారణంగా ఈ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు మన పేరెంట్స్లో ఉంటారు, లేకపోతే మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్లో ఉంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మన పేషెంట్స్ ఉంటారు. అందువల్ల వాళ్ళకి మీరు ప్రాపర్గా గైడ్ చేసినట్టయితే మీరు ఏ రకమైనటువంటి అక్కడ యాంపిటేషన్ అంటే అక్కడ కట్ చేయక్కర్ లేకుండా ఆ అవయవాన్ని మనం బాగా దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ నార్మల్స్కి మనం చేయొచ్చు అనమాట. అందువల్ల మన టాపిక్ ఏంటంటే ఈవేళ డయాబెటిక్ ఫుట్ అనమాట. దీంట్లో మనకి డయాబెటిక్ ఫుట్ అనుభూతులకి మనకి షుగర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. మనకి ఇక్కడ మీకు ఒక బొమ్మ చూపిస్తున్నాను, ఇలా ఉంటుందన్నమాట డయాబెటిక్ ఫుట్. ఈ పాదం కింద పుండ్లు ఏర్పడేది అలాగే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్ప్రెడ్ అయిపోయి ఆ స్పర్శ లేకపోవటం వల్ల ఏంటంటే పేషెంట్స్కి ఏమీ తెలియదు. శుభ్రంగా ఇదంతా కూడా బాగా ఆ ముందు స్టార్టింగ్లో చాలా చిన్నగానే మొదలవుతుంది, రాను 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 అవుతుంది, పెద్దగా ఒక అల్సర్లు ఏర్పడుతుంది. అక్కడి నుంచి అంతా చీము పట్టేస్తుంది, చీము పట్టేసి అలా స్ప్రెడ్ అయిపోతుంది. పేషెంట్కి అక్కడ పాదాల్లో స్పర్శ లేకపోవటం వల్ల దాన్ని గుర్తుంచుకోవడం కష్టం వల్ల ఏమవుతుందంటే అది అలాగే తెలియకుండా అతను తెలిసే స్టేజ్ వచ్చేసరికి చాలా పెద్దది అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఏమని చెప్తామంటే డయాబెటిక్ ఫుట్ అంటాం అనమాట. ఆ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళలో మనకి కనిపించే లక్షణాలు ఏం కనిపిస్తాయంటే డిశ్చార్జ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ పస్, దాని నుంచి చీము కానీ లేకపోతే చీముతో కూడినటువంటి రక్తం లాంటిది కానీ లేకపోతే నీరుతో కూడినటువంటి చీము లాంటిది కానీ కారుతూ ఉంటుంది అనమాట. ఇది ఆ డయాబెటిక్ ఫుట్లో. ఫౌల్ స్మెల్ ఫ్రమ్ ది వూండ్, అక్కడ ఏదైతే మనకి గాయం ఉందో ఆ గాయం నుంచి ఏమవుతుందంటే అక్కడ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అంతేదే మీరు చూస్తూ ఉంటారు ఈ షుగర్ పేషెంట్స్లో పాపం ఆ కట్లు అవి కట్టుకునేటప్పుడు అవి ఇప్పేటప్పుడు మనకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అది చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేదరించుకుంటూ ఉంటారు అనమాట. ఏంటి ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది. అంటే అంత పస్ ఫార్మేషన్ ఎక్కువ ఉందన్నమాట. డిస్ట్రక్షన్స్, టిష్యూ డిస్ట్రక్షన్ కాస్త బాగా ఎక్కువైపోయాయి. మూడోది ఏమవుతుందంటే అది బాగా రెడ్డిష్గా అయిపోతుంది అనమాట, రెడ్డిష్గా అయిపోతుంది. నాలుగోది ఏంటంటే అక్కడ స్కిన్ అంతా కూడా కలర్ మారిపోతుంది. కొద్ది మందులు బ్లాకిష్గా అయిపోతుంది, కొద్ది మందులో పర్పుల్గా అయిపోతుంది, కొద్ది మందులో ఇంకొక రకమైనటువంటి కలర్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఊండ్ ఉంది కాబట్టి అక్కడ 5వ పాయింట్ ఏంటి స్వెల్లింగ్ అనమాట, వాపు వచ్చేస్తాను అది బాగా. ఈ రకంగా ఏంటంటే మనకి డయాబెటిక్ ఫుట్ అనేది ఆ రకంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ డయాబెటిక్ ఫుట్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, 2 కారణాలు చెప్పుకున్నాం. అక్కడ ఆ కాళ్ళకు సంబంధించినటువంటి ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బ్లాక్స్ ఏర్పడి అక్కడ ఫర్దర్గా సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా కూడా మనకి ఇబ్బందికి గురవుతుంది అన్నమాట. రెండోది ఆ నెర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అవటం వల్ల స్పర్శపోతుంది. ఓ పక్కన స్పర్శపోవటం పాదాలకి, ఓ పక్కన సరిగా బ్లడ్ సప్లై లేకపోవటం. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ మీకు ఏదన్నా ఒక ఇంజురీ, ఏదైనా గాయం తగిలినప్పుడు అంటే ఏదైనా ఒక రాయి మీద కాలేసినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు కానీ అక్కడ తెలియకుండా మీకు ఏమవుతుందంటే చిన్న పుండులాగా అల్సర్లాగా ఏర్పడుతుంది. అల్సర్ కాస్త చూసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే రాను 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 పెద్దదయ్యి ఏదన్నా సడన్గా మీకు ఏదైనా ఫ్లోర్ మీద నడుస్తున్నప్పుడు మీకు అక్కడ ఏదో బ్లడ్ అంటుకుంటున్నట్టు లేదా చీమ అంటుకుంటున్నట్టు కనిపిస్తే అప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం. ఆ రకంగా ఏంటంటే మనకు తెలియకుండా అనేది అంతా కూడా డెవలప్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఆ రకంగా మనకి ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే మనకి అదనమాట మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే డయాబెటిక్ ఫుట్ కారణాలు ఏంటంటే మనకి పూర్ సర్క్యులేషన్, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు, నెర్వ్ డామేజ్, అక్కడ నెర్వ్స్ కాస్త డామేజ్ అయిపోయాయి. రెండోది ఏంటి, మూడోది హై గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కాస్త చాలా పీక్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఈ డయాబెటిక్ ఫుట్ అది స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు బ్లడ్ షుగర్ అది చేయించినట్టయితే ఫాస్టింగ్ షుగర్ వచ్చి 250, 280 ఇలా రేంజ్లో ఉంటా ఉంటుంది. పోస్ట్ ప్రాండల్ అంటే భోజనం చేసిన తర్వాత షుగర్ చూస్తే 350, 400 అలా వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్లాట్స్ ఇన్ బ్లడ్ వెజల్స్ అనమాట, ఆ రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడతాయి. చూసారు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళం చూసుకున్నట్టయితే ఈ రకంగా ఉంటుంది. దీంట్లో ఈ క్లాట్ ఉందన్నమాట, నేను కర్సరెట్ చూపిస్తున్నాను కదా, ఇలా క్లాట్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇలా క్లాట్ ఏర్పడిందో ఆ రక్తనాళం కాస్త మూసుకుపోతుంది. ఎప్పుడైతే మూసుకుపోయిందో ఆ ఫర్దర్గా
ఆ పాదానికి వెళ్ళవలసిన రక్తం సరఫరా కాస్త ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే టిష్యూ అంతా గట్టిపడిపోతుంది. ఆల్రెడీ నెర్వ్ డ్యామేజ్ అయింది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈ రకంగా మనకి ఏమవుతుందంటే డయాబెటిక్ ఫుట్ అనేది తయారవుతుంది అనమాట. ఇకపోతే మనం కామన్గా ఏంటంటే మనం ఈ షుగర్ పేషెంట్స్లో మనం సాధారణంగా ఏం చేస్తామంటే మనం బ్లడ్ టెస్ట్లు చేయిస్తాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు కూడా షుగర్ పేషెంట్స్కి మీరు బ్లడ్ టెస్ట్ ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి. ప్రతి నెల చేయిస్తూ ఉండాలి. అందులో ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 110, అలాగే భోజనం చేసిన తర్వాత 180, కొంతమంది 140 అని కూడా ఇస్తారు, కానీ 180 ఈజ్ ది బెస్ట్. ఎందుకంటే మనకి అంత మినిమం లెవెల్స్లో ఈ మధ్యకాలంలో ఉండట్లేదు. అలాగే ర్యాండమ్ అయితే 170, 140 అలా పెట్టుకోవచ్చు. మూడోది హెచ్బిఏవన్సీ అని ఈ మధ్యన ఒక టెస్ట్ వచ్చింది. హెచ్బిఏవన్సీ అంటే అర్థం ఏంటంటే గ్లైకాల్సిలేటెడ్ హిమోగ్లోబిన్ అని, అది 3 months యావరేజ్ చెప్తా ఉంటున్నాను. 3 months యావరేజ్ చెప్తా ఉంటాం. షుగర్ పేషెంట్స్లో ముఖ్యంగా 2-3 నెలలకు ఒకసారి మనం ఈ హెచ్బిఏవన్సీ అనేది టెస్ట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే దానికి ఒక రీడింగ్స్ ఇస్తాడు. ఎలాగా షుగర్ లేని వాళ్ళు అయితే 5.2 దాకా ఉంటుంది. అప్పుడే షుగర్ స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు 5.7 నుంచి 6.4 దాకా ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న పేషెంట్స్లో అయితే 6.5 దగ్గర నుంచి 10, 11, 15 ఇలా ఉంటా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే 3 months యావరేజ్ అనమాట. అంటే మన సాధారణంగా ఆ షుగరు గత 3 నెలల బట్టి ఎలా ఉంది అంటే 3 months నుంచి దాని లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి. ఈ హెచ్బిఏవన్సీ చేయించినప్పుడు ఉదాహరణకు 10 ఉంది అనుకోండి, 10 ఉందంటే చాలా హైగా ఉన్నట్లే. 6.4 కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఏమైంది 10 ఉంది. 10 ఉందంటే షుగర్ లెవెల్స్ ఈ 3 నెలల బట్టి కూడా నాకు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం అనమాట. ఆ రకంగా ఏంటంటే మీరు హెచ్బిఏవన్సీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్లో మనం కామన్గా ఏంటంటే మనం అవి ఎప్పటికప్పుడు చేయించుకునే నెలవారీ టెస్టులు, అవి కాకుండా మనకి రొటీన్గా మనకి ఓ సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. చెకప్ అని బదులుగా అక్కర్లేని టెస్టులు అన్నీ చేయించుకుని పోవడం, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ షుగర్ ఒకటి, బ్లడ్ షుగర్ అలాగే బ్లడ్ షుగర్ తాలూకు పోస్ట్ ప్రాండల్ అనమాట. భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ మీకు తెలుసు, ఫాస్టింగ్ షుగర్ 110 లోపల ఉండాలి. అలాగే భోజనం చేసిన తర్వాత షుగర్ లేని వాళ్ళకైతే 140, 120, 130 అలా ఉంటా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు 180 లోపల ఉన్నట్టయితే ఐడియల్గా ఉన్నట్లే. అలాగే హెచ్బిఏవన్సీ కూడా మనం చేయిస్తాం. ఇకపోతే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేయించాలి. కొలెస్ట్రాల్ టెస్ట్ అని చెప్తాం కదా, అది 6 నెలలకు ఒకసారి చేయించాలి. దాంట్లో కొన్ని సందర్భాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసరికి 160 లోపల ఉండాలన్నమాట. ఒకసారి 350, 450, నేను చూసిన వాళ్ళు 900 కూడా చూశాను కొంతమంది. మన హోమియోపతి వల్ల తగ్గింది. ఒక కేసులో ఏంటో ఒక అమ్మాయికి ఎంతంటే వయసు ఎంతంటే నేను అనుకుంటాం 40 years ఉంటాయి ఒక ఆవిడకి. 40 years ఏదో ఆవిడకి టెన్షన్స్ అలాంటివి ఏవో కొన్ని ఉన్నాయనుకోండి, అది పక్కన పెట్టాను. ఆవిడకి లిపిడ్ ప్రొఫైల్ చేస్తే బ్లడ్ కొలెస్ట్రాల్ కాస్త ఎంత ఉందంటే ఆవిడకి 300 ఎంత ఉంది సీరం కొలెస్ట్రాల్. ఈ ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసరికి ఎంత ఉన్నాయంటే ఆవిడకి 900 ఉన్నాయి. ఆశ్చర్యపోయింది, అల్లిపోయారు ఒకసారిగా. అల్లిపోతే నేను ఏం చేశాను, నువ్వేం భయపడక్కల ఉందమ్మా, నువ్వు జాగ్రత్తగా వాడతానంటే నేను అందిస్తాను, అందువల్ల నీకు తగ్గుద్దని చెప్తే ఆ అమ్మాయి అన్నమాట. ఇవ్వండి సార్ నేను వాడతాను, నేను మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇంగ్లీష్ వైద్యంలోకి వెళ్ళను, మీరు తగ్గకపోతే అప్పుడు వెళ్దామని చెప్పింది. అలాగే అని చెప్పాను. ఆ అమ్మాయికి ఫైటోలక్క బి మదర్ టెన్షన్, ఫైటోలక్క బెర్రీ మదర్ టెన్షన్ 3 పూట్ల ఎక్కువ ఉంది కాబట్టి 20 చుక్కలు పెట్టేశాను. 3 పూట్ల 20 చుక్కలు ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని 3 పూట్ల తాగమని చెప్పాను. రెండోది ఏంటంటే దాంతో పాటుగా మనం ఏం చేస్తామంటే అమ్మాయికి ఇంకొకటి కాల్కేరియా ఫ్లోరికా 30 ఫ్రీక్వెంట్గా వేసాను అనమాట. ఒక 3 రోజులకి 2 రోజులకి అలా అన్నట్టు కాల్కేరియా ఫ్లోరికా 30 అలా వేసిన తర్వాత అది ఒక 3 నెలలు వాడేసరికి ఏమవుతుంది అంటే అది కాస్త 120, 130కి ఆ ట్రైగ్లిజరైడ్స్ వచ్చేస్తుంది అనమాట. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువ ఉండేది, ఇంచుమించు 200, 250 ఉండేది, అది కూడా తగ్గిపోయింది. ఇలాంటి ఎలివేషన్స్ కొంతమంది పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి చాలా మందిలో మనకి సాధారణంగా మన నార్మల్ లెవెల్స్ 10-20 పాయింట్లు ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంతమందిలో వేరియేషన్ చాలా ఎక్కువ కనిపిస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా 900 కనిపించింది, ఏది మనకి ట్రైగ్లిజరైడ్స్ అనమాట. సాధారణంగా 160 లోపల ఉండాలి. మన 200 వచ్చిందంటే కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటిది 900 ఉన్న అమ్మాయికి ఏం అవ్వలేదు. తర్వాత నార్మల్సీకి వచ్చింది. కేవలం కాల్కేరియా ఫ్లోరికా ఒకటి, రెండోది ఫైటోలక్క బి మదర్ టెన్షన్, ఈ రెండింటి వల్ల నార్మల్సీకి వచ్చేసి. అంచేత ఈ షుగర్ పేషెంట్స్లో లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉందన్నది మనం ఒక 6 నెలలకు అది టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సీరం క్రియాటినైన్. సీరం క్రియాటినైన్ అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనమాట. అది సాధారణంగా 1.2 దాకా కానీ 1.4 దాకా కానీ నార్మల్. అది కనుక మీరు మధ్య మధ్యలో చేస్తూ ఉంటే
ఆ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందనేది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో ఇమీడియట్గా మనకి దాని గురించి కేర్ తీసుకోవడానికి ఉంటుంది అనమాట. అది షుగర్ పేషెంట్స్లో సెరమ్ క్రియాటినిన్ కూడా 3 monthsకి ఒకసారి అలా చేయిస్తాం. అలాగే యూరిన్లో ప్రోటీన్ చేయిస్తూ ఉంటాం. మనం అల్బుమిన్ అని చెప్తాం కదా, అల్బుమిన్ ట్రేసెస్ వరకు పర్లేదు, 1+2+ వస్తుందంటే ఈ షుగర్ పేషెంట్స్లో మనం జాగ్రత్త పడాలన్నమాట. అంటే అక్కడ కొద్దిగా ఫిల్టరేషన్లో తేడా వస్తుంది. కిడ్నీస్ ఆ గ్లోమరులర్ ఫంక్షన్ అది కూడా కొద్దిగా తేడా రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రోటీన్స్ అనేవి బయటకు పోతున్నాయి. దానివల్ల కాళ్ళు అవి కూడా వాపులు వచ్చేస్తాయి. అందువల్ల అది కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మూడోది ఏంటంటే కామన్గా మన అందరికీ కామన్మైనకి అందుబాటులో ఉండేది ఏంటంటే ఈసీజీ అనమాట. పూర్వం ఈసీజీ తీయించుకోవాలనుకున్నట్టయితే, గుండె గురించి చెకప్ చేయించుకోవాలనుకున్నట్టయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి పోయి ఆయనకి కన్సల్టేషన్ ఇచ్చి ఆయన సంబంధించి ఏం చెప్తారో ఆ టెస్ట్లన్నీ చేయించుకుని మనం వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా అక్కర్లేదు. మీరు దగ్గరలో ఏదైతే మనకి పెద్ద ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈసీజీ విత్ ఒపీనియన్ అని రాసేస్తే ఆ టెస్ట్ మీద వాళ్ళ ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఈసీజీ తీసి దాని తాలూకు వాళ్ళ దగ్గర కూడా కార్డియాలజిస్ట్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఒక టైంలో వస్తుంటారు అన్నమాట. సాయంకాలం పొద్దుటో ఆ పెద్ద ల్యాబ్స్కి కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంటుంది. ఈ రోజు తీసిన ఈసీజీలన్నీ ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడంటే దానికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ రాస్తాడనమాట. నార్మల్ ఈసీజీ. అందువల్ల అందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా పెద్ద టెస్ట్కి వెళ్ళాలి. అందులో సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ అని ఈ మధ్యకాలంలో టెస్ట్ వచ్చిందన్నమాట. అంటే మనకి కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి కదా, గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో బ్లాక్స్ వస్తూ ఉంటాయి. బ్లాక్స్ వచ్చినప్పుడు తర్వాత ఫర్దర్గా మనకి హార్ట్ అటాక్ అది ఛాన్స్ ఉంది అనమాట. అవి ముందుగా మనం ఈ స్కానింగ్ చేయించుకోవడం వల్ల ఇది నియర్లీ ఎంత ఉంటుందంటే 5,000 3,000 ఎంతో ఉంటుంది. ఇది చేయించుకుంటే మీకు అందులో బ్లాక్స్ ఉన్నట్టయితే మీరు దాన్ని బట్టి ఇమీడియట్గా మీరు కేర్ తీసుకుని మనకి ఆ లెవెల్స్ అన్ని కూడా మనం ఈ దానికి సంబంధించినటువంటి ఈ ఫ్యాట్ ఫుడ్, ఈ మామూలుగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహారం ఇవన్నీ తగ్గించేసుకుని రొటీన్ మార్చుకుని లైఫ్ స్టైల్ మార్చుకుని మీరు ఎక్కువ సాత్విక ఆహారం తీసుకుంటూ కాయగూరలు అవి మెయింటైన్ చేసుకుంటూ వేపుడు కూరలు అన్ని మానే జాగ్రత్త పెడితే మళ్ళీ నార్మల్స్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ మూడోది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. మనకి కనీసం షుగర్ పేషెంట్లో మంత్లీ ఒకసారైనా సరే బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చాలామంది బ్లడ్ ప్రెషర్ని కొంచెం అవహేళన చేస్తూ ఉంటారు. నాకు అంతేనండి, అలా ఎక్కువ ఉంటుందండి. మహాత్మా గాంధీ గారికి ఎప్పుడు కూడా 200/120 ఉండేదట, నాకు కూడా అలా ఉంటుందంటే నువ్వు మహాత్మా గాంధీతో పోల్చుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనం కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. డాక్టర్లు కూడా అంతే బీపీని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నేను హోమియోపతి వాడతానండి అని పేషెంట్ అంటారు. డాక్టర్ కూడా ఏంటంటే అతనికి హోమియోపతి మీద నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అతను వాడదానంటాం అనేది చాలా సహృదయం అనమాట. హోమియోపతి వాడాలి, ఇది మంచి మందు అని అనిపిస్తుంది, కానీ నువ్వేం చేయగలగాలి, దాన్ని ఇన్ టైంలో తగ్గించగలగాలి. అలా కాకుండా కనుక మనం ఈ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే మీకు హై లెవెల్స్లో ఎక్కువ కాలం మెయింటైన్ అవుతుందో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ది మనకి స్ట్రోక్ అనమాట. పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు చాలా మంది 50% ఏమో తెలియని వాళ్ళు ఉంటారు, 50% నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు స్ట్రోక్ వచ్చిందంటే మనకు తర్వాత ఏమవుతుందంటే దానికి మీకు తెలియదు ఏముంది, దాన్ని మళ్ళీ లైన్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందువల్ల ఇది మీరు ఈ షుగర్ పేషెంట్స్లో ముఖ్యంగా ఏంటంటే ఈ టెస్ట్లు అనేది ఎప్పుడు కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలన్నమాట. కనీసం 6 నెలలకు ఒకసారైనా సరే మనం అనుకున్నటువంటి టెస్టులు చేయాలి. ఈ సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ అని చెప్పాం కదా, అది కనుక నార్మల్గా ఉన్నట్టయితే మీకు డ్యామ్ షూర్గా 15 సంవత్సరాల దాకా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏది కూడా రాదని చెప్పేసేయచ్చు. అంత అద్భుతంగా మీకు బాగుంటుంది అన్నమాట. సార్ వినబడుతుందా? వినపడుతుంది సార్. వినబడుతుంది సార్, టెస్ట్ వినబడుతుంది. పేరు మళ్ళీ చెప్పారా కొద్దిగా డాక్టర్ గారు? ఓకే. సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ అంటే హార్ట్ కి సంబంధించినటువంటి స్కానింగ్ అన్నమాట. కరోనరీ కాల్షియం స్కోర్. ఓకే సార్, థ్యాంక్ యూ. దాంట్లో మీకు కనిపిస్తుంది, దీంట్లో పెట్టని చూడండి. ఇది సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ అని, ఇది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక డెవలప్మెంట్ అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి నానా తలుపు దగ్గరికి వేసి ఈ సిటీ కరోనరీ కాల్షియం స్కోర్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇది హార్ట్కు సంబంధించినటువంటి స్కానింగ్. పూర్వం ఏంటంటే మనకి యాంజియోగ్రామ్ అది చేసేవారు. యాంజియోగ్రామ్లో ఉన్నటువంటి రిస్క్ ఏంటంటే యాంజియోగ్రామ్ చేసేటప్పుడు సడన్గా ఏదన్నా మనకి ఈ స్టంట్ అది వేయాలంటే మనకి
అది సడన్గా వేయవలసి వచ్చేది అనమాట. అలా అక్కర్లేకుండా ముందు ఏంటంటే మనకి ఆ హార్ట్లో ఆ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ కరోనరీ ఆర్టరీలు ఏమన్నా కూడా పూడికలు ఏమైనా ఉన్నాయంటే మనకి ఈ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది అనమాట. ఇది కనుక నార్మల్గా ఉన్నట్టయితే ఇంచుమించు మళ్ళా మీకు 10-15 సంవత్సరాల దాకా హార్ట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ హార్ట్ అటాక్లు అలాంటివి రావనేది మనం డ్యామ్ షూర్గా చెప్పొచ్చు అనమాట. అంత అద్భుతమైనటువంటి టెస్ట్ అనమాట అండి ఇది. అందువల్ల ఇది కనుక దీంట్లో 500 కంటే ఎక్కువ ఉన్నట్టయితే కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తున్నట్లు లెక్క అనమాట. ఈ స్కోర్ ఉంటుంది అనమాట, 0 నుంచి 100 లోపల ఉండాలి. 100 నుంచి ఒక 200 దాకా ఉంటే ఇలాగా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే అలాగా, 500 దాటినట్టయితే కొద్దిగా రిస్క్ ఛాన్సెస్ ఉన్నట్టు. ఇలాగ వాడు దానికి సంబంధించినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడనమాట. అందువల్ల మనం ఈ ముఖ్యంగా ఏంటంటే ఒక 50 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా మనకి వాళ్ళ ఆరోగ్యవంతులైనప్పటికీ కూడా, డయాబెటీస్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు నార్మల్ హార్ట్ చెకప్ చేయించుకునేటప్పుడు ఈ టెస్ట్ కూడా ఈసీజీతో పాటు చేయించుకోవచ్చు. అది ముఖ్యంగా ఇవ్వనమాట. ఎకో టెస్ట్లు ఇవి కూడా మనకి అదంత ఎమర్జెన్సీ ఏం కాదు ఏమండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెయిన్ ల్యాబ్ టెస్ట్ ఆర్ ద మెయిన్ డయాగ్నోసిస్ ఫర్ ది డయాబెటిక్ పీపుల్. నెక్స్ట్ ఈ డయాబెటిక్ ఫుట్ మీరు చూశారు, ఈ రకంగా ఉంటుంది అనమాట. ఈ ఫుట్లో ఏమవుతుందంటే ముందు చిన్నగా బయలుదేరుతుంది, అందులో అక్కడి నుంచి అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ అయిపోయి అదంతా కూడా మనకి బాగా అది ఆవరించేస్తుంది అనమాట. ఆవరించే కొద్దిగా ఏమవుతుందంటే మనకి అది ఇంకా కొద్దిగా డ్రెస్సింగ్ చేసిన తర్వాత బాగుంది కేసు. ఇకపోతే మనం ఈ డయాబెటిక్ ఫుట్లో మనకి ఏంటంటే మేనేజ్మెంట్ అనమాట. అంటే మీరు చాలా మంది మందులు వేసేసుకుంటున్నాం కదా అని అనుకుంటా ఉంటారు. అంటే మనం పేషెంట్కి మందు ఇచ్చేస్తున్నాం కదా, కరెక్ట్ మందు ఇచ్చేస్తాం అంటే దాంతో తగ్గిపోతుంది అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. దానికి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దానికి డ్రెస్సింగ్ బాగా చేయాలి. దేనికి? డయాబెటిక్ ఫుడ్ డ్రెస్సింగ్ చేస్తేనే తగ్గుద్దండి, లేకపోతే తగ్గదు. మీరు ఎంత మంచి మందులు అంటే ఇవ్వండి, డ్రెస్సింగ్ చేయకుండా మాత్రం ఏ డయాబెటిక్ ఫుడ్ అండి ఎప్పుడు కూడా అది పూర్తిగా హీల్ అవ్వదు అనమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే 2 పూట్ల డ్రెస్సింగ్ చేయమని చెప్పాలి. 2 పూట్ల కూడా ఏంటంటే మనకి చాలా మంది ఒక కొత్త విషయం చెప్తాను, నీళ్లు పెట్టి ఆ పుండు ఉన్నటువంటి షుగర్ పేషెంట్స్ ఆ పుండుని షుగర్ పేషెంట్లో ఆ పాదాల్లో ఉన్నటువంటి పుండుని ఏం చేస్తారంటే నీళ్లు పెట్టి కడిగేస్తూ ఉంటారు. నీళ్లు చేరటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా చేరుతుంది అనమాట, లేకపోతే ఫంగస్ చేరుతుంది. ఎప్పటికీ అది మాందనమాట. అంచేత వన్స్ డయాబెటిక్ ఫుడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మనకు బయట బెటాడిన్ అని ఒక లోషన్ ఉంటుంది మనకి, అన్ని ఇంగ్లీష్ మందుల షాపులో కూడా దొరుకుద్ది అనమాట. బెటాడిన్ అని అది ఒక లోషన్ ఉంటుంది. ఆ లోషన్ తెప్పించుకుని ఆ బెటాడిన్ లోషన్ తెప్పించుకుని వీళ్ళు ఏం చేయాలంటే దాన్ని రోజు 2 పూట్ల కూడా గాజుగుడ్డ అని బయట అమ్ముతారు కదా మన రాష్ట్రం, దీంట్లో ఆ గాజుగుడ్డను ఏం చేస్తారంటే వాళ్ళు అంటే మనం కాటన్ వాడేమనుకోండి, దానికి దూదు వాడేమనుకోండి, ఆ దూదు ఏమవుతుందంటే ఆ బెటడిన్ లోషన్లో ముంచి దానికి అద్దినప్పుడు కొన్ని దూది రేణువులు ఏమవుతాయంటే ఆ ఊండికి అంటుకుపోతాయి అనమాట. వాటిని తీయటం కష్టం. డ్రై అయిపోయిన తర్వాత అవన్నీ ఉండిపోవటం వల్ల ఇబ్బంది అవుతుంది. తర్వాత మళ్ళీ అది ఫస్ట్ ఫార్మ్ అవటం, మళ్ళీ డ్రై అవటం, ఫస్ట్ ఫార్మ్ అవటం, డ్రై అవటం, ఆ హూండి హీలింగ్ లేట్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే అటువంటి పేషెంట్స్లో ముఖ్యంగా గాజుగుడ్డ ఒకటే వాడండి, దూది వాడకండి. గాజుగుడ్డ తీసుకొని కొద్ది ముక్కను కట్ చేసి అది ఏం చేస్తారంటే శుభ్రంగా గాజుగుడ్డని మన ఆ బెటాడిన్ లోషన్లో ముంచి ఎక్కడైతే ఆ డయాబెటిక్ ఫుడ్ ఉందో దాని మీద శుభ్రంగా దాన్ని గట్టిగా అద్దాలన్నమాట. గట్టిగా అద్దినప్పుడు ఏమవుతుందంటే పచ్చ గట్ట ఉంటే దానికి అంటుకుపోతుంది అనమాట. దాన్ని బయటపడేయాలి. మరలా ఒకసారి మళ్ళీ ఇంకో గాజుగుడ్డను ముంచి దాన్ని శుభ్రంగా అలా అద్ది దాని చుట్టుపక్కల అంతా దాంతోనే క్లీన్ చేసి మళ్ళీ పడేయాలి. అలాగే 2-3 గాజుగుడ్లతో శుభ్రంగా ఏం చేయాలంటే మార్నింగ్ డ్రెస్సింగ్ చేసేసి ఆ తర్వాత ఇంత గాజుగుడ్డను తీసుకొని దాన్ని మళ్ళీ బెటాడిన్ లోషన్లో ముంచి దాన్ని శుభ్రంగా దానికి ఎంతైతే కన్నం ఉందో ఆ కన్నం అంతా కూడా దాన్ని కప్పేసి ఆ తర్వాత ఇంకో గాజుగుడ్డతో పైన పేపర్ ప్లాస్టర్ వేసారు. అలా ఉంచితే మళ్ళీ మీకు ఏమైనా కుదిరితే సాయంకాలం కూడా చేసాయి, పొద్దుట సాయంకాలం. ఎప్పుడైతే మార్నింగ్ సాయంకాలం మీరు 2 పూట్ల మీరు ఈ బెటాడిన్ లోషన్ వాడి మీరు శుభ్రంగా దాన్ని డ్రెస్సింగ్ చేస్తున్నారో చాలా ట్రెమండస్ హీలింగ్ అయిపోతా ఉంటారు. చాలా ట్రెమండస్ హీలింగ్ అయిపోతుంది. నేను చాలా మందిలో చూశాను. నేను ఒక పేషెంట్లో ఇది ఏమవుతుందంటే ఇది ఎంతలాగా డేంజర్ అంటే మీకు తెలియకుండా వాళ్ళు కనుక డ్రెస్సింగ్ చేసుకోకుండా దాన్ని అలాగే ఉంచేసి నేను మందు చేసుకుంటున్నాను ఆయింట్మెంట్ రాస్తానంటే లోపల పురుగులు ఏర్పడిపోతాయి అన్నమాట. నేను చూశాను. ఆ పురుగులకి ఏం చేసామంటే ఒక కేసులో చూశాను. ఒక కేసులో ఒక 70 సంవత్సరాలు ఆయన ఆయనకి పాదంలో ఇంత పుండు ఏర్పడింది అనమాట.
చూడటానికి పుండంతా కూడా బయటికి లోపలికి గాయంలా లేదు, చిన్న చిన్న కణాలుగా ఉంది. ఒక కార్బంకులు ఉంటుంది, అలా ఉంది. కార్బంకులు ఉంటే నేను ఏం చేశానంటే చూసి మొత్తం ఫుట్ ఇంచుమించు చాలా ఇబ్బంది అయింది. ఆ ఎల్లోపతి హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఆంపిటేషన్ చేసేద్దాం అన్నారు, కట్ చేసేద్దాం అన్నారు. కట్ చేద్దాం అంటే వాళ్ళు భయపడి నా దగ్గర తీసుకొస్తే ఎందుకే వాళ్ళు ఏం పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు. వాళ్ళ అబ్బాయి ఆటో నడుపుతాడు, ఆయన బాగా పాపం ముసలాయన, ఏదో గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద బతుకుతున్నాడు అనమాట. అప్పుడు తీసుకొచ్చినప్పుడు నేను చూసి ఏం చేశానంటే హైపెర్కం ఇచ్చాను. హైపెర్కం కూడా కొద్దిగా హైపోటెన్సీలోనే ఇచ్చినప్పుడు ఆ మరణం నుంచి ఏమైందంటే దాంట్లోంచి వాళ్ళకి తెలీదు పురుగులు రావడం మొదలైపోయాయి. పురుగులు ఒకటి వస్తుంటే నాకు వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు, ఎలా వస్తున్నాయంటే అప్పుడు నేను ఏం చేశానంటే దానికి మనకి టర్పంటైన్ అనే మందుల షాప్లో దొరుకుతా ఉంటుంది. టర్పంటైన్ అని బాగా హైలీ స్మెల్ అనమాట. అది పొయ్యమని చెప్పాను. ఆల్రెడీ కొద్దిగా అనుభవం ఉందండి, ఎక్స్పీరియన్స్. దానివల్ల ఏంటంటే అది పోసేసరికి రోజుకు 250 నుంచి 150 పురుగులు వచ్చాయి. పత్తి టీవీలో వస్తుందేమో చూడ, మన దీంట్లో టీటీడీ రావటం లేదు లైవ్. సార్ వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్లో పెడుతున్నారు. ఓకే. అప్పుడు ఆ పేషెంట్లు ఏమైందంటే టర్పంటైన్ కొద్ది మూతలేసి అలా వేస్తూ ఉంటే పాదం మీద దాని నుంచి రోజుకు 250, 100, 150 అలాగా చిన్న పురుగులు వచ్చేసాయి అన్నమాట. వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైందంటే రాను రావడం మానేసి అది అలాగా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అయ్యేసరికి పూర్తిగా హీల్ అయిపోయింది. ఆ రకంగా ఏంటంటే మనం ఈ డయాబెటిక్ ఫుడ్లో కూడా చాలా మందులు ఏమవుతాయంటే పురుగులు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకని డ్రెస్సింగ్ సరిగా ఉండదు, ఆ పైన అది ఉండిపోతుంది, స్కిన్ ఉండిపోతుంది, లోపంతా స్లఫ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళు సరిగా డ్రెస్సింగ్ చేయరు, ఏం చూసుకుంటున్నారో తెలియదు. దానివల్ల ఇబ్బంది ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఎక్కడ కూడా పచ్చ లేకుండా ఎప్పుడు చూసుకోవాలన్నమాట. పచ్చ లేకుండా చూసుకుని జాగ్రత్తగా 2 పూట్ల కనుక బెటడిన్ లోషన్ పెట్టి, బెటడిన్ లోషన్ ఆయింట్మెంట్ కూడా వద్దు, ఆయింట్మెంట్ పెడితే మళ్ళీ అక్కడ ఏదైనా డస్ట్ ఉంటే అది అంటుకుపోతుంది అనమాట. శుభ్రంగా బెటడిన్ లోషన్ యాంటీసెప్టిక్గా పనిచేస్తాం. మీరు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే క్యాలెంజర్లో మదర్ టించర్ వాడచ్చా, ఎకినిషియా మదర్ టించర్ వాడచ్చా. మదర్ టించర్లో వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట. మదర్ టించర్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు అది తొందరగా హీల్ అవ్వదు అనమాట. మామూలు పేషెంట్లు అయితే పర్లేదు, షుగర్ పేషెంట్స్ కాబట్టి మీరు కేవలం బెటడిన్ లోషన్ ఒకటే మాత్రమే వాడండి. ఇలా వాడి మీరు దాన్ని బాగా డ్రెస్సింగ్ చేసినట్టయితే అది చాలా అద్భుతంగా మీకు చాలా మెరిక్లెస్గా ఆ తీసేయాలి పాదం అనుకున్నది కాస్త మీకు చూస్తుండగానే బాగా మానిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ది మేనేజ్మెంట్ ఫర్ ది అదనమాట. ఇకపోతే డైట్ అనమాట. ఈ షుగర్ పేషెంట్స్లో ఏంటంటే డయాబెటిక్ ఫుడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మీరు వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ మీరు వాళ్ళకి అడ్వైజ్ చేయండి. దాంతోపాటు బాగా నీళ్లు తాగమని చెప్పడం. రెండోది ఏంటంటే ఈ డయాబెటిక్ ఫుడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు షుగర్ లెవెల్స్ని ఎప్పుడు కూడా కరెక్ట్గా నార్మల్ లెవెల్లో ఉంచుకునేటట్టు చేయాలి. షుగర్ లెవెల్స్ని నార్మల్లో ఉంచుకునేటట్టు చేసి దీని కనుక మీరు జాగ్రత్తగా చేసినట్టయితే అది బాగా తగ్గుతుంది. ఇక్కడ వరకు మనకి దాని గురించినటువంటి డిస్క్రిప్షన్ అనమాట, ఏది డయాబెటిక్ ఫుడ్ గురించి. ఇకపోతే మనకి ఇండికేటెడ్ రెమెడీస్ అనమాట. ఇండికేటెడ్ రెమెడీస్ ఏంటంటే డయాబెటిక్ ఫుడ్లో మీకు నేను చాలా తక్కువ మందులు, అసలు యాక్చువల్గా ఒక మందు ఇద్దారనుకున్నాను. కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకి 3 మందుల దాకా మీకు సజెస్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించి 10-15 మందులు ఉంటాయి మనకు హోమియోపతిలో. ఇవన్నీ ఇండికేట్ అయ్యాయి, ఏం అక్కర్లేదు అసలు. మీరు కరెక్ట్గా కనుక నేను చెప్పినట్టు దాన్ని పూర్తిగా 2 పూట్ల డ్రెస్సింగ్ చేస్తూ షుగర్ లెవెల్స్ కాస్త బాగా నార్మల్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటూ నేను చెప్పినటువంటి మందుని కనుక మీరు జాగ్రత్తగా వాడినట్టయితే డెఫినెట్గా 100% ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా దానికి తగ్గడానికి కనీసం నాకు లెక్క ప్రకారం 3 నెలలు పడుతుంది అనమాట. 3 మంత్స్ పడుతుంది. 3 మంత్స్లో చాలా మిరక్లెస్గా మొత్తం అంతా పిచ్చి కట్టేసి అక్కడి నుంచి అది పూర్తిగా హీల్ అయిపోతుంది. అందువల్ల వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి 3 మందులు గుర్తుపెట్టుకోండి. 1 హెపార్సల్ఫ్, 2 హైపెరికం, 3 కార్బోయానిమలిస్. ఏమండి 3 కార్బోయానిమలిస్. నేను హెపార్సల్ఫ్ అనేది హెపార్సల్ఫ్, హైపెరికం, కార్బోయానిమలిస్. హెపార్సల్ఫ్ ఒకటే ఇద్దారనుకున్నాను రూల్గా, కానీ హైపెరికం, కార్బోయానిమలిస్ ఎందుకు పెట్టానంటే డయాబెటిక్ పీపుల్లో ఇలాంటి డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళలో ఈ షుగర్ ఫుడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఇబ్బంది అలా ఏంటంటే కొద్ది మందిలో హార్ట్లో స్టంట్లు ఇవి ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. గుండెలో స్టంట్లు ఉంటాయి. రెండోది కొద్ది మందిలో నీ రిప్లేస్మెంట్ అనమాట. కొద్ది మందిలో మోకాళ్ళకి ఆపరేషన్ చేసి ఆస్టియోఆర్థరైటిస్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ నీ జాయింట్ పెడతారు.
రెండో పాయింట్. మూడో వాళ్ళు కొంతమందిలో హార్ట్లో పేస్ మేకర్స్ ఉంటాయి. నాలుగోది ఏంటంటే మనకి కొంతమందికి ఎముకలు అవి ఫ్రాక్చర్ అయినప్పుడు ప్లేట్స్ ఉంటా ఉంటాయి. ఈ 4 సందర్భాల్లో ఏంటంటే మనం హెపార్సల్ఫ్ వాడకూడదు. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వస్తున్నాం. ఎవరికి? గుండెలో ఈ మనకి స్టంట్లు ఉన్న వాళ్ళకి. రెండోది ఏంటి, మోకాలు నీ రీప్లేస్మెంట్ జరిగి ఆ మోకాళ్ళు కాస్త మనకి ఆర్టిఫిషియల్ జాయింట్స్ వేసిన వాళ్ళకి. మూడోది ఏంటంటే మనకి గుండెలో పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి పల్స్ రేట్ బాగా పడిపోతుంది, 40కి 50కి ఇలా వచ్చేస్తే వాళ్ళు పేస్ మేకర్ పెడతారనమాట ఆ పల్స్ రేట్ని పెంచడం కోసం, హార్ట్ రేట్ని పెంచడం. అటువంటి వాళ్ళకి. నాలుగోది ఎవరికి? ఎముకలు అవి ఇరిగిపోయిన తర్వాత వాళ్ళు కొంతమందిలో ప్లేట్స్ పెడతారు. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ ఉన్నప్పటికీ కూడా మీరు హెపార్సల్ఫ్ ఎప్పుడు వాడకూడదు. సార్ మనకి ఆప్షన్ ఏంటంటే మనకి హైపెరికం ఒకటి, కార్బోనైమాలిస్ ఒకటి, రెండు పక్కన పెట్టారు. అందువల్ల సార్. అటువంటి వాళ్ళలో మనం హైపెరికం, కార్బోనైమాలిస్ వాడచ్చు. చెప్పడమ్మా. హెర్నియాలో మెష్ వేస్తూ ఉంటారండి, అది కూడా. కిడ్నీలో మెస్ వేస్తుంటే వాళ్ళు కూడా వాడకూడదు హెపార్సల్ఫ్. అదే సార్. రైట్. హెర్నియాలో మెస్ వేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా మనం హెపార్సల్ఫ్ వాడకూడదు. ఏమండి? అంతే సార్. హెపార్సల్ఫ్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే క్యాట్రాక్ట్ లో లెన్స్ పెడతారు అటువంటి వాళ్ళు ఒకటి. రైట్. అలాగే మూడోది ఏంటంటే మనకి పళ్ళుకి ఇంప్లాంటేషన్ అని చేస్తారు. పళ్ళు బాగా ఊడిపోతే వాళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కొన్ని పెడతారు, ఇంప్లాంటేషన్ అని. అక్కడ స్క్రూలు అవి వేసి దానికి ఈ పళ్ళుని అమరుస్తారనమాట. అటువంటి వాళ్ళు కూడా మనం హెపార్సల్ఫ్ వేయకూడదు. హెపార్సల్ఫ్ ఉన్నటువంటి ఒకానొక లక్షణం ఏంటంటే ఇటు ఎక్స్పెల్స్ ద ఫారెన్ మెటీరియల్ ఇన్ ది హ్యూమన్ బాడీ. మన శరీరంలో ఉన్నటువంటి మన కాంతి ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని కాస్త చీమ్ పట్టించి బయట తోసేస్తుంది అనమాట. అంటే అది డేంజర్ కాబట్టి మనం అలాంటి వాళ్ళలో మనం ఇవి వాడకూడదు. కానీ అలాంటిదని శైలీష చెప్తారు కదా సార్ మామూలుగా. ఎలా ఎక్స్టర్నల్ పార్ట్స్, శైలీష కూడా అంటే మన ఇక్కడ ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే శైలీష అంటే శైలీష ఎంత దానికి ఆ పవర్ ఉందో హెపార్సల్ఫ్ కూడా అంతే ఉంది. ఉందండి. హెపార్సల్ఫ్, శైలీష రెండు కూడా విచ్ ఎక్స్పెల్స్ ది ఫారెన్ మెటీరియల్ ఇన్ ది హ్యూమన్ బాడీ. And at the same time, if there is any foreign material, we are using the heparsulf, it will create the pus formation. For the expulsion of the foreign material. ఏమంటే హెపార్సల్ఫ్, శైలీషియా. హెపార్సల్ఫ్ లో సార్ ఇంకొకటి బైఫేజిక్ యాక్షన్ అని 6 వాడితేనేమో పస్ ని యూజ్ అవుట్ చేస్తుంది, 30-200 చేసి అబ్జర్వ్ చేస్తుంది కదా సార్. అట్లా హైపోటెన్సీ వాడితే హెపార్సల్ఫ్ లో బైఫేజిక్ యాక్షన్ అంటారు కదా. అది మనం మీరు చెప్పింది కొద్దిగా బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే లోవర్ పొటెన్సీలో పస్ ఫార్మేషన్ చేస్తుంది, హైర్ పొటెన్సీకి వెళ్తే కొద్ది అబ్జర్వ్ చేస్తుంది, బాగా. ఏదేమైనప్పటికీ కూడా లోవర్ పొటెన్సీలో పస్ని ప్రమోట్ చేసి హైర్ పొటెన్సీలో అది అబ్జర్వ్ చేయడం అనేది ఒక పక్కన పెడితే ఎనీ ఫారెన్ మెటీరియల్ ఇన్ ది బాడీ ఇట్ విల్ ఎక్స్పెల్ అనమాట. ఇన్ లోవర్ పొటెన్సీ ఆర్ హైర్ పొటెన్సీ. బాగా కూడా అదే టైప్. మనకు ఉదాహరణకి మోకాళ్ళలో ఇవన్నీ నీ రీప్లేస్మెంట్ జరిగింది, ఆర్టిఫిషియల్ జాయింట్స్ ఉన్నాయి, మనం ఎక్కడో డయాబెటిక్ ఫుడ్ వచ్చింది. అందువల్ల మనం ఏంటంటే హెపార్సల్ఫ్ హైర్ పొటెన్సీలు వేస్తే వీటికి పస్ ఫార్మ్ అవుతుంది కదా అని మీరు హెపార్సల్ఫ్ హైర్ పొటెన్సీలు వేసారనుకోండి, ఓ పక్కన ఇది కూడా బయటకు పోద్ది అన్నమాట. ఇదంతా మోకాళ్ళు అంతా చీమ్ పట్టేస్తాయి. చాలా హెపార్సల్ఫ్ అనేది కానీ శైలీష్ అనేది కూడా ఎట్టి పరిస్థితులను కూడా మీరు ఏంటంటే డోంట్ గివ్ ఇన్ ది వన్ హూ ఆర్ హ్యావింగ్ ద ఫారెన్ బాడీస్ ఇన్ ది బాడీ. ఇది మాత్రం చాలా కాన్షియస్ గా మీరు ఉండండి. నెక్స్ట్ మూడోది ఇంకోటి ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇవ్వకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ ఇట్లాంటి అట్లా ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏ డ్రగ్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందండి? ఫారెన్ బాడీస్ చెప్పుకుంటున్నాం మనం, దాన్ని చెప్పుకుంటున్నాం. అందువల్ల మనకేంటంటే అదే దానికోసం ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 3 ఇచ్చాను అక్కడ. అందువల్ల ఏంటంటే మనకి ఆ ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా మనం హెపార్సల్ఫ్, శైలీషియా మనకు డెలివరీ అయ్యేంత వరకు కూడా జోలికి వెళ్ళకూడదు. ఇకపోతే హెపార్సల్ఫ్ లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే హెపార్సల్ఫ్ చీమును కాస్త అది డ్రై చేసేస్తాం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చీము ఎక్కడైతే ఉంటుందో దాన్ని డ్రై చేసేస్తాం. అక్కడ పస్ ఫార్మేషన్ లేకుండా చూస్తాం. దానికి ఉన్నటువంటి ఒకనొక గొప్ప క్వాలిటీ అన్నమాట. శైలీషియాని తీసుకురాకండి. ఇక్కడ శైలీషియాని మన ఈ డయాబెటిక్ ఫుడ్ లో ఎక్కువ మీరు దీన్ని ఇన్వాల్వ్ చేయకండి. ఓన్లీ హెపార్సల్ఫ్ ని ఆ 2 డ్రగ్లో కూడా హెపార్సల్ఫ్ ఒకదాన్ని వాడటం అనేది మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్డ్ కాబట్టి. అందువల్ల మనకి చెప్పండి సార్. అదే సత్యరామన్, ఇప్పుడు హార్ట్ లో స్టంట్ ను కూడా ఫారెన్ బాడీ కింద భావించాలా? అంతే కదా మరి. అది ఫార్మ్, అది మామూలు కూడా అది కూడా వన్ ఆఫ్ ది మెటలే కదా. థ్యాంక్ యూ సార్. మెట్లే.
ఓకే. ఆ మెటల్ మారుతుంది. ఉదాహరణకు పళ్ళు ఉన్నాయనుకోండి టూత్, అది ఆర్టిఫిషియల్ పళ్ళు కాస్త జెర్మేనియం అనే మెటల్తో తయారు చేస్తారు. అవి లోపల ఉన్నది వేరే మెటల్తో తయారు చేస్తారు. అలా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క మెటల్తో తయారు చేస్తారు అనమాట. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ డయాబెటిక్ ఫుడ్లో మనకి బ్రాండెడ్ డ్రగ్ హెపార్ సల్ఫాన్. ఇది నేను ఎందుకు చెప్తానంటే వాస్తవానికి హోమియోపతిలో అలా చెప్పకూడదు. ఎందుకంటే మీరు ఇలాంటి కేసు వచ్చినప్పుడు నేను 10-15 రకాల మందులు ఇచ్చినప్పుడు ఆ 10-15 రకాల మందులు అసలు మందు ఏదైతే ఉందో దాన్ని మిస్లీడ్ అయిపోతారు. అది తగ్గదు. అందువల్ల మీరు ఎంచుకోవాల్సినటువంటి మందు ఏంటంటే ఇందాక కండిషన్స్ కనుక అప్లై చేసుకుని ఆ ప్రాబ్లం లేకపోతే అంటే ఫార్మేటిక్ లేకపోతే బెటర్ డూ గివ్ ది హెపార్ సల్ఫాన్ ఎనీ ఏజ్. అది 90 ఇయర్స్ అవనివ్వండి, 100 ఇయర్స్ అవనివ్వండి, లేకపోతే 40 సంవత్సరాలు అవనివ్వండి, 50 సంవత్సరాలు ఏజ్లో అయినా సరే మీరు హెపార్ సల్ఫాన్ ఇవ్వచ్చు. ఇది కూడా మీరు హైర్ పొటెన్షియల్స్కి ఎప్పుడు వెళ్ళిపోకూడదు. ఇలాంటి ఫిజికల్గా మనకి ఫుట్ అల్సర్స్ అవి వచ్చినప్పుడు 1 ml 10 ml అలా ఇచ్చేసుకుంటూ పోతే మీరు ఫ్రీక్వెంట్గా రిపిటేషన్ చేయడానికి ఉండదు. అందువల్ల బెటర్ టు స్టార్ట్ విత్ 200 పవర్ హెపార్ సల్ఫ్ 200 పవర్. మీరు ఫ్రీక్వెంట్గా అంటే 2 రోజులకి 3 రోజులకి లేకపోతే వారానికి అక్కడ ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ని బట్టి మీరు వేయండి. అది ఇంప్రూవ్మెంట్ని బట్టి అక్కడ ఉన్న కండిషన్ బట్టి వీక్లీ వన్స్ అలా వేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే వారానికి 2 సార్లు వేయచ్చు, లేకపోతే వారానికి 3 సార్లు వేయచ్చు, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఆ ఎమర్జెన్సీ అనేది ఎక్యూట్ కాబట్టి మీరు ఆ రకంగా వేస్తేనే అక్కడ తగ్గుద్ది. ఏదో ఒక డోస్ వేసాను నేను 2-3 నెలలు వెయిట్ చేస్తానంటే ఫెయిల్ అవుతుంది కేసు కాస్త. మీకు ఏంటంటే మీరు హెపార్ సల్ఫాన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అక్కడ కరెక్ట్ డ్రెస్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది వారానికి ఆ గొయ్యి కాస్త పూడుకుపోతూ గ్రాన్యులేషన్ టిష్యూ అంటారు, చిన్న మనకి గుడ్డు లాంటివి పోసుకొచ్చేస్తాయి అనమాట. దాంట్లో ఆ టిష్యూ అంతా కవర్ అయిపోతా ఉంటుంది. అలా చూసే కొద్ది 2-3 నెలలు అయ్యేసరికి ఏమవుతుంది, అంతా కూడా మొత్తం అంతా కూడా టిష్యూ ఫార్మ్ అయిపోయి అదంతా కూడా మొత్తం అంతా హీల్ అయిపోతుంది. అంటే బెటర్ టు చూస్ ది హెపార్ సల్ఫ్. ఈ హెపార్ సల్ఫ్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం అంటే పేస్ట్ అండ్ సపరేషన్. ఇది చీము అంటే అసలు పడదనమాట అండి. దీనికి చీమును పట్టకుండా చేస్తుంది. ప్రమోట్ ది హీలింగ్ ప్రాసెస్. అది అక్కడ కాస్త మానిపే స్వభావాన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట ఆ బాడీకి. స్టాప్ ది ఫస్ట్ ఫార్మేషన్. హెపార్ సల్ఫ్ వేసిన తర్వాత ఆ రోజు నుంచి మీకు ఆ చీము పడడం అనేది ఆగిపోతుంది. ప్రమోట్ ది గ్రాన్యులేషన్ టిష్యూ. ఇందా చెప్పాను కదా, అక్కడ చిన్న గుడులాగా మరి చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కొద్ది గాయం లోతుగా అయినట్టయితే అక్కడ చిన్నవి గుడ్డు లాంటివి ఎర్రటివి తయారై అలా పూడుకుంటూ వస్తుంది. అలాంటిది గ్రాన్యులేషన్ టిష్యూ. అది ఫార్మర్. హెపార్ సల్ఫాన్ చిల్లీ పేషెంట్. ఇక్కడ చిల్లీ పేషెంట్ హార్ట్ పేషెంట్ అనేది పట్టించుకోకర్లేదు. ఎందుకు పట్టించుకోకర్లేదు అంటే ఇది ఎక్యూట్ డిసీజ్, ఇది కాజేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ డయాబెటిక్ ఫుడ్ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఆఫ్ ది డయాబెటీస్ కాబట్టి ఇక్కడ చిల్లీ పేషెంట్ అనేది అక్కడ ఏదైనా కాన్స్టిట్యూషనల్గా వేసినప్పుడు మీరు చూడండి తప్ప అదర్వైజ్ ఇది మీరు చూడక్కర్లేదు. మిగతా ఇండికేషన్ చూసుకుంటే సరిపోతుంది. అఫెన్స్ డిశ్చార్జ్ విపరీతంగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకు డోంట్ గివ్ పేషెంట్స్ హూ హ్యావ్ ఫారెన్ మెటీరియల్స్ ఇన్ బాడీ. ఇందాక చెప్పుకున్నాం కదా, పేస్ మేకరు, స్టంట్స్, ఆర్టిఫిషియల్ నీ జాయింట్స్, అలాగే ఫ్రాక్చర్ అయిన చోట కొన్ని ప్లేట్స్, అలాగే టూత్ ఇంప్లాంటేషన్స్, పంటికి సంబంధించిన స్క్రూలు అవి బిగించడం, ఇలాంటి వాళ్ళు మాత్రం హెపార్ సల్ఫాన్ తప్పించి మిగతా వాళ్ళందరిలో కూడా చాలా సేఫ్గా ఇచ్చుకోవచ్చు అనమాట. అందువల్ల అద్భుతమైనటువంటి మందు మనకి హెపార్ సల్ఫాన్. ఇంత డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళు ఆ ఫుడ్ కాస్త మనం తీసేయకుండా జాగ్రత్తగా దాన్ని అలా నిలబెట్టాలనుకున్నప్పుడు, దాన్ని మాన్పాలనుకున్నప్పుడు మనం ఈ హెపార్ సల్ఫాన్ అనే మందుని ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు డోస్ వేసుకుంటూ 2 పూట్ల కనుక పక్కాగా డ్రెస్సింగ్ చేసుకోండి. డ్రెస్సింగ్ పక్కాగా ఉండాలి. ఎక్కడ ఆ కాలుకు వాటర్ తగలకూడదు. మీరు అక్కడ ఏ రకంగానూ కూడా ఆ లోషన్ బాగా అప్లై చేసి అది డిజిన్ఫెక్టివ్ కాబట్టి ఎక్కడ చాలా నీట్గా ఉంచుకున్నట్టయితే ఆ కాలు కాస్త చాలా తొందరగా హీల్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది హెపార్ సల్ఫాన్. నెక్స్ట్ హైపెరికం. హైపెరికం ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ మనకి ఇందా చెప్పుకున్నాం కదా, పేషెంట్స్లో కనుక ఇందా చెప్పినట్టు కొన్ని కండిషన్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఇందాకట్లాగా స్టంట్లు ఉండటము, అలాగే నీలో ఆర్టిఫిషియల్ నీ ఉండటం, పేస్ మేకర్ ఉండటం, టూత్లో అవి కాస్త ఇంప్లాంట్ అయి ఉండటము, లేకపోతే ప్లేట్స్ ఉండటము, లేకపోతే ఇందా సార్ చెప్పినట్టు ఏదైనా సరే మెస్, అది కూడా హెర్నియా లాంటి వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత మెస్ పడతారు. ఇలాంటివి ఉన్నట్టయితే మనం ఈ హెపార్ సల్ఫాన్ని అవాయిడ్ చేసి ముఖ్యంగా ఏంటంటే హైపెరికాన్ని మనం వాడచ్చు. హైపెరికలో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే ఎలాంటి పుండునైనా సరే మానిపే స్వభావం ఉంటుంది. మీరు డ్రెస్సింగ్ బాగా చేస్తూ అటువంటి పేషెంట్స్లో కనుక మీరు హైపెరికాన్ ఇచ్చినట్టు, హైపెరికన్ కూడా బెటర్ టు స్టార్ట్ విత్ 200, తర్వాత కావాల్సి వస్తే 1 వేసుకోవచ్చు. హైపెరికాన్ హై పవర్లో కూడా మీరు ఫ్రీక్వెంట్గా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇఫ్ నెసరీ వాడండి తప్ప అన్నెసరీగా వాడండి. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక కాజేషన్ ఉంటుంది. కాజేషన్
మనకి కాజేషన్ ఏంటంటే మెయిన్ మనకి హైపెరికంలో ఇది లాసిరేటెడ్ వూండ్ అని చెప్తాను అనమాట. లాసిరేటెడ్ వూండ్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక ఒరిపిడి వల్ల మనం రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏదో బండి కాస్త స్కిడ్ అయ్యి ఆ పడిపోయినప్పుడు ఆ పాదానికో లేకపోతే షుగర్ పేషెంట్ అన్నాడు, పాదానికి ఏదో సంథింగ్ ఆ సిమెంట్ కాస్త ఆ సిమెంట్ గొచ్చు కాస్త అంటే సిమెంట్ ఆ రోడ్డు కాస్త గీసుకుపోయింది అనమాట. దానివల్ల ఏమవుతుంది, పైన పొర అంతా రాళ్ళు లేచిపోయింది. దాన్ని లాసిరేటెడ్ వూండ్ అంటారు. లాసిరేటెడ్ వూండ్ అంటే అది ఎక్కడ జరిగినా సరే లాసిరేటెడ్ వూండ్లో హైపెరికం అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా పంచర్డ్ వూండ్ అని ఒకటి ఉంటుంది. సమయం వచ్చింది కాబట్టి చెప్తాను. పంచర్డ్ వూండ్ అంటే గుచ్చుకోవటం అనమాట. మనకి ఇంజెక్షన్ చేసినప్పుడు చూడండి ఆ నీళ్ళు ఎలా గుచ్చుతారు. అలాగే మనకి కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి మేకు దిగబడిపోతుంది, ఇలా మేకు లోపల గుచ్చుకోవాలి, అదే పిన్స్ గుచ్చుకుపోతూ ఉంటాయి, లేకపోతే ఏదైనా ముళ్ళు గుచ్చుకుపోతూ ఉంటుంది. దాన్ని పంచర్డ్ వూండ్ అంటారు. పంచర్డ్ వూండ్ ఎక్కడైతే ఉందో మనకి అక్కడ టెటనస్ రావడానికి అవకాశం ఉంది, ధనుర్వాతం రావడానికి అవకాశం ఉంది. అలాంటి చోట్ల మనకి కాజేషన్ బట్టి దాన్ని బట్టి లెడంపాలు వేయాలి. లెడంపాలు వేస్తే ఎలాంటి సల్పు ఉన్నా ఎలాంటి నిప్పు ఉన్నా సరే మీకు అద్భుతంగా తగ్గిపోయి ఆ పోటు కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. లెడంపాలు ఏమవుతుందంటే ఎక్కడైతే గుచ్చుకుందని చెప్పి అక్కడి నుంచి అలాగే పైకి వచ్చేస్తాం. అందువల్ల ఇక్కడ కూడా ఏంటంటే మనకి లాసిరేటెడ్ వూండ్స్ అనమాట. అది ఫస్ట్ ఒరిపిడి వల్ల ఏమవుతుందంటే చిన్నది అలాగా పైన ఒరిచిపోయినట్టు అయిపోతుంది, ఆ పైన లేయర్ కొట్టుకుపోతుంది పాదానికి. ఆ తర్వాత ఏమవుతుంది మీకు అక్కడి నుంచి అది కాస్త అలాగా కొద్దిగా పసుపు పట్టేస్తుంది. పసుపు పట్టేసి అక్కడి నుంచి అలా చీమ్ పట్టేసి అక్కడి నుంచి అలా లోపలికి ఆ డెప్త్లోకి వెళ్ళిపోయి పెద్ద వూండ్లే తయారైపోతున్నారు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే హైపెరికం ఇస్తాం. హైపెరికాన్ని తరచూ మనం ఓ డోసు వేస్తూ, అంటే వారానికి 2 డోసులు కానీ లేకపోతే 3 డోసులు కానీ ఇలా వేస్తూ, మనం లేకపోతే వారానికి 1 డోసు కానీ అలా వేస్తూ అక్కడ ఇంప్రూవ్మెంట్ని బట్టి అనమాట వేస్తూ అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే 2 పూట్ల డ్రెస్సింగ్ చేసినట్టయితే అది బాధ అవుతుంది. నేను ఒక కేసు హైపెరికంతో డయాబెటిక్ వూండ్ని తగ్గించిన కేసు కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఒక షుగర్ డాక్టర్ గారు బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏంటంటే నేను ఒక కేసు చేస్తున్నాను. నేను ఆ కేసులో ఏంటంటే నాకు తొందరగా ఆ పేషెంట్కి ఆ వూండ్ హీల్ అవ్వట్లేదు, మీరు ఏమన్నా చేస్తారని అడిగితే వెళ్ళాం, ఇద్దరం కలిసిన తర్వాత నేను హైపెరికం 200 పవర్లో ఆడికి ఇవ్వడం జరిగింది అనమాట. ఇంచుమించు 200 పవర్లో వారానికి 2 డోసులు అలా ఇచ్చా. వారానికి అలా 2 డోసులు ఇస్తే ఆయన షుగర్ లెవెల్స్ అది కూడా కరెక్ట్గా పెట్టారు. తర్వాత వితిన్ షార్ట్ టైంలో ఒక నెలలోనే ఎంతో అది పూర్తిగా హీల్ అయిపోయింది. అంచేత డయాబెటిక్ వూండ్స్లో హైపెరికం అనేది, డయాబెటిక్ వూండ్స్ అనే కదా మామూలు వూండ్స్లో కూడా హైపెరికం అనేది అద్భుతమైనటువంటి మందు. ఈ మందుని కూడా ఇది కూడా మనకి ఏంటంటే డ్రెస్సింగ్ చేయడం వల్ల ఆ పస్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. రెండో దీంట్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సర్క్యులేషన్ బాగా పెంచుతుంది అనమాట. ఎక్కడన్నా ఆ వెజల్స్లో కాస్త బ్లాక్స్ అవి ఉన్నట్టయితే ఆ బాక్స్ అంతా కూడా క్లియర్ చేసి అది ఏం చేస్తుంటే దాన్ని రక్తం సరఫరాను బాగా పెంచుతాను. హైపెరికంలో లక్షణం. దానివల్ల ఏమవుతుంది, టిష్యూస్ అన్నింటి కూడా బ్లడ్ సప్లై బాగా జరిగి ఆ న్యూట్రిషన్ అది బాగా పెరిగి దానివల్ల ఏమవుతుంటే కొత్త టిష్యూ బాగా ఫార్మ్ అయ్యి తొందరగా హీల్ అయిపోతాం. అందువల్ల హైపెరికం యొక్క 3 లక్షణాలు ఏంటంటే లాసిరేటెడ్ వూండ్స్ అంటే కొట్టుకుపోయిన గాయాలు, రెండోది ప్రమోట్ ది గ్రాన్యులేషన్ టిష్యూ, అది టిష్యూని కాస్త బాగా తొందరగా ఫార్మేటెడ్ చేస్తుంది. మూడోది అంటే రీఎస్టాబ్లిష్ ది సర్క్యులేషన్ బాగా పెంచుతుంది అనమాట. ఈ 3 కూడా హైపెరికం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. నెక్స్ట్ కార్బో యానిమాలిస్. ఈ డ్రగ్ను కూడా ఇక్కడ చేర్చడం జరిగింది అనమాట. కార్బో యానిమాలిస్లో ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా ఇది పుండు ఉంటుంది కదా, మీరు సాధారణంగా చూస్తుంటా ఉంటారు. షుగర్ పుండు కావచ్చు, సెగ్గట్లు కావచ్చు, ఏదైనా సెగ్గట్లో కూడా అద్భుతమైన మందు ఇది కార్బో యానిమాలిస్. ఇది ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైతే పుండు ఉంటుందో పుండు చుట్టూరు ఉన్నటువంటి ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్జ్ కాస్త ఏమవుతుందంటే దాన్ని ఆనుకుని కొద్ది భాగం అంటే ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు ఒక ఇంచు వరకు అంటే ఒక అంగుళం దూరం వరకు అదంతా కూడా చాలా గట్టిగా హార్డ్గా అయిపోతుంది. బాగా చాలా మంచి ఇండికేషన్ ఫర్ ది కార్బో యానిమాలిస్. ఎక్కడైతే పుండు ఉంటుందో ఆ పుండు చుట్టూరే ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ వెనక భాగం ఇంచుమించు ఒక అంగుళం భాగం వరకు కూడా చాలా గట్టిగా రాయిలా ఉంటుంది అనమాట. అది కార్బో యానిమాలిస్ యొక్క ఇండికేషన్ అనమాట. అలాంటి వూండ్స్లో ముఖ్యంగా ఏంటంటే మనకి విపరీతమైనటువంటి మంట వచ్చి అక్కడి నుంచి ఏమవుతుందంటే అది పస్సు లేకపోతే వాటర్తో కూడింది కానీ లేకపోతే బ్లడ్తో కూడింది కానీ డిశ్చార్జ్ అలా వస్తూ ఉంటుంది అనమాట. ఇది యాక్యురేట్ డిశ్చార్జ్ అనమాట. ఇది ఎంత దూరం పాకుతుందో అంత దూరం కూడా ఒరుపు వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు మనం కార్బో యానిమాలిస్ ముఖ్యంగా అంటే 30 పవర్లో ఇవ్వండి. 30 పవర్లో ఫ్రీక్వెంట్గా ఇచ్చినట్టయితే ఇందాకట్లాగే డ్రెస్సింగ్ కాస్త మనం చక్కగా చేసినట్టయితే ఆ వూండ్ కాస్త చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఇకపోతే మనం లెడంపాల్ గురించి మనం ఇందులో ఎంచుకోలేదు. ఏది లెడంపాల్.
అందువల్ల లెడమ్ పాలు కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ ఇన్ ది డయాబెటిక్. లెడమ్ పాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ ఇన్ ది డయాబెటిక్. దీంట్లో ఏంటంటే మెయిన్ పంచర్డ్ వూండ్స్ అంటే ఏదైనా మేకు కానీ పిన్ని కానీ ఇలాంటివి ఏదన్నా గుచ్చుకున్నప్పుడు మనకేమవుతుందంటే అది కాస్త పెద్ద గాయం అయిపోతుంది. ఏదైనా మేకు కానీ ఏదైనా గుచ్చుకున్నప్పుడు మనకి పెద్ద గాయం అయిపోతుంది. అందువల్ల మనకి ఈ లెడమ్ పాల్ అనేది కూడా మనకి దీంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి కండిషన్స్లో మనకి పంచర్డ్ వూండ్స్ అనమాట. పంచర్డ్ వూండ్స్ అంటే ఇలాగా సూది గుచ్చుకున్నవి అనమాట, లేకపోతే మేకు గుచ్చుకున్నవి, లేకపోతే ఏదైనా పిన్ను గుచ్చుకున్నవి. అది కాస్త మనకి డయాబెటిక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. షుగర్ పేషెంట్స్లో మన లెడమ్ పాలు బాగా ఇండికేట్. వూండ్ బికమ్స్ కోల్డ్. ఇది లెడమ్ పాలు ఎక్కడైతే మనకి ఇండికేట్ అవుతుందో ఆ వూండ్ కాస్త చల్లగా ఉంటుంది. ఇలా మీరు టచ్ చేసినట్టయితే బాగా చల్లగా ఉంటుంది. ఇదే లక్షణం మన సికెలికర్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ అల్సర్స్ ఆర్ రిలీవ్డ్ బై కోల్డ్. అక్కడ అది కాస్త ఉపశమనం కాస్త ఏంటంటే చల్లదనం వల్ల ఉపశమనం ఉంటా ఉంటుంది. మూడో లక్షణం ఏంటంటే లెడమ్ పాల్లో పెయిన్ ఉంటుంది అనమాట, బాగా నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే ఎక్కడైతే డయాబెటిక్ వూండ్ ఉందో అక్కడి నుంచి అలా పైకి ఆ నొప్పి అలా కాస్త, అంటే దానికి పాదం లోపల వూండ్ ఉందనుకోండి, ఫుట్లో ఉందనుకోండి, అక్కడి నుంచి పాలంతా లాగేస్తూ ఉంటుంది, పైకి లాగేస్తూ ఉంటుంది. ఇది చాలా క్లియర్ కట్ ఇండికేషన్ ఫర్ ది లెడమ్ పాల్. మీకు తెలుసు కదా, లెడమ్ పాల్లో కింద నుంచి బాధలన్నీ పైకి వెళ్తూ ఉంటాయి. అంచేత ఉన్న చోట నుంచి నొప్పి కాస్త పైకి రేడియేట్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ ది లెడమ్ పాల్ అనమాట. సో మనం ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా మనం చక్కగా మనం ఏం చేస్తామంటే మనం దీంట్లో మనం చెప్పుకున్న వాటిలో మనం మనం ఇంకొక డ్రగ్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి 4 మందులు అనమాట అండి. 4 మందుల్లో లెడమ్ పాల్ డోస్ ఎంత వేయాలి సార్? లెడమ్ పాల్ సాధారణంగా మీరు పెయిన్ అది బాగా సివియర్గా ఉండి నొప్పి వచ్చేస్తుంటే డైరెక్ట్గా స్టార్ట్ విత్ 1 ml పడన్స్ ఒక డోస్ వేయండి. 1 ml వేస్తే బాగా తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది బాగా. తర్వాత ఇంకా దాన్ని వారానికి ఒక డోస్ అలా చేసుకుంటూ మీరు డ్రెస్సింగ్ బాగా చేసుకోండి. పెయిన్ కనుక లేకపోయినట్టయితే మనకి కాజేషన్స్ అన్నీ కూడా లెడమ్ పాల్ ఉన్నట్టయితే బెటర్ టు స్టార్ట్ విత్ ది లెడమ్ పాల్ 30తో మీరు నెమ్మదిగా అలా చేసుకుంటూ వస్తే మీకు ఆ ఊండు లోవర్ పడెన్సెస్లో ఊండు హీలింగ్ బాగుంటుంది అనమాట. అంతే అదనమాట. నెక్స్ట్ పడెన్స్ మీరు అలా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎలాగ మీకు అది తగ్గడానికి 2-3 నెలలు పడుతుంది కాబట్టి మీరు 30, 200, 1 ml అలా ఎసెండింగ్ పవర్లో అలా నెమ్మదిగా వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది అనమాట. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి డయాబెటిక్ ఫుడ్లో మనం బాగా చెప్పుకున్న వాటిలో మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి మనం చెప్పుకున్న వాటిలో డ్రగ్స్ ఎక్కువ డ్రగ్లు కాకుండా మనం చాలా కన్వెన్సిబుల్గా మనం కొద్ది మందులు మాత్రమే చెప్పుకున్నాం. ఆ మందులు కాస్త ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్. ఆ ఇంపార్టెంట్ డ్రగ్స్లో మన అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చింది హెపార్సల్ఫన్. హెపార్సల్ఫన్ అనేది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇండికేషన్స్ కరెక్ట్గా సరిపోతే లెడమ్ పాల్ ఇచ్చుకోవచ్చు. హైపెరికం, కార్బోయానబల్స్ 2 లెడమ్ పాల్, ఈ 3 కూడా మీరు ఈ స్టంట్లు ఇవి ఉన్న వాళ్ళు చెప్పుకున్నాం కదా, అప్పుడు ఆల్టర్నేటివ్గా మీరు అడిగారు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇవి ఇచ్చుకోవచ్చు. డ్రెస్సింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ కరెక్ట్గా నార్మల్గా ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది హెపార్సల్ఫ్. డాక్టర్ గారు, నాట్ హెపార్సల్ఫ్, డయాబెటిక్. డాక్టర్ గారు, సార్ ఇది డయట్ కి మీరు ఇచ్చిన స్లైడ్ లో కొంచెం ఒక్కసారి మళ్ళీ చూపించరా? ఏది డయట్ చెప్పారు. డైట్ ఏమి లేదు. డైట్ అంటే మీకు దీంట్లో బెస్ట్ డైట్ ఇది వెజిటేరియన్ ఫుడ్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, బాగా నీళ్లు తాగటం, మనం ఈ శాకాహారం తీసుకోవటం, దాంతోపాటు ఏంటంటే షుగర్ లెవెల్స్ని మనం నార్మల్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ కనుక హై ఉన్నట్టయితే మీకు ఏమవుతుందంటే మీరు ఎన్ని మందులు ఇచ్చినప్పుడు కూడా ఎంత డ్రెస్సింగ్ చేసినది తొందరగా హీల్ అవ్వదు. అందువల్ల షుగర్ లెవెల్స్ని తీసుకొచ్చి ముందు నార్మల్గా పెట్టాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే దాని డ్రెస్సింగ్. 3 ఏంటంటే మీరు ఇచ్చేటువంటి మందు. ఈ 3 ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా మీకు చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. మనకి చిన్న కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమవుతుందంటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావు.
అది మనం షుగర్ గురించి బాగా చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి ఒక 2 నిమిషాలు మించకుండా నేను దాని గురించి చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే కొద్దిమందిలో షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ చాలా హై పవర్లో తీసుకున్నప్పటికీ కూడా, చాలా హై లెవెల్లో తీసుకున్నప్పటికీ కూడా, అంటే పొద్దున 35 యూనిట్లు, సాయంకాలం 35 యూనిట్లు తీసుకుంటున్నారు, మధ్యాహ్నం మళ్ళీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ దో మార్నింగ్ బ్లడ్ షుగర్ చూస్తే 250, 300 ఉంటుంది. మళ్ళా సాయంకాలం మళ్ళీ భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ చూస్తే 350 ఉంటుంది. ఎప్పుడు చాలా ఇన్సులిన్ తీసుకుంటూ మళ్ళీ దానికి సంబంధించిన టాబ్లెట్ తీసుకున్నప్పటికీ కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేవి దిగట్లేదు అనమాట. కొద్ది మందులు అలా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళలో ఈ డయాబెటిక్ ఫుట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే యాంపిటేషన్ అది చేస్తూ ఉంటారు, చాలా రిస్క్లోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి మనకి తెలుసున్నటువంటి పరిధిలో మనం ఇచ్చినటువంటి వాళ్ళ సలహా ఏంటంటే మార్నింగ్ ఏం చేయాలంటే వాళ్ళు ఈ కార్బోహైడ్రేట్ డైట్ని బాగా తగ్గించారు. ఉదాహరణకి నాన్ వెజ్ అలవాటు ఉందనుకోండి, నాన్ వెజ్ అలా ఉంటుంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా ఏం తీసుకోవాలంటే, బ్రేక్ఫాస్ట్గా ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా వాళ్ళకి ఏం చేయాలంటే మనం రోజు 3 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్గా 3 బాయిల్డ్ ఎగ్స్. దాంతోపాటుగా ఏం చేయాలంటే కొద్దిగా కాయగూరలు ఏవైతే ఉంటాయో బాయిల్ చేసుకుని, వాళ్ళకి నచ్చిన ఫామ్లో బాయిల్ చేసుకుని, దాంట్లో కొద్దిగా కొబ్బరి చట్నీ ఏదో చేసుకుని దాన్ని బ్రేక్ఫాస్ట్గా కడుపునట్టుగా తీసేసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ పెరగవు. రెండవది మీరు బాగా గుర్తుపెట్టుకుని ఉంటారు, డైలీ 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. డైలీ 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని బ్రేక్ఫాస్ట్లో, దాంతోపాటుగా ఒకరోజు బీరకాయ, ఒక రోజు ఆనపకాయ, ఒక రోజు ఇంకొకటి, అలాగే ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర, ఇలాంటి ఇంత కాయగూరలని వాళ్ళ ఆకుకూరలు కానీ బాయిల్ చేసేసుకుని, దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి పచ్చిమిరకాయ లాంటి కొన్ని స్పైసెస్ వేసుకుని, కొబ్బరి చట్నీ అనేది టేస్ట్ కోసం అనమాట, కొబ్బరి చట్నీ చేసుకుని దాన్ని నంచుకుంటే తినేసాడు అనుకోండి, అసలు మీకు అందులో కార్బోహైడ్రేట్ వెళ్ళింది ఎక్కడ ఉంది మీకు అందువల్ల మీరు తీసుకున్న దాంట్లో ప్రోటీన్ డైట్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. దానివల్ల హెల్తీగా ఉంటాడు పేషెంట్, ఆకలి తొందరగా వేయదు. తర్వాత ఏమవుతుందంటే ఆ పొద్దుట ఆ ఫుడ్ వల్ల ఏంటంటే 200, 150 పెరగవలసినటువంటి షుగర్ కాస్త కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ లంచ్ వచ్చేసరికి ఏం చేయాలంటే వాళ్ళు కొద్దిగా రైస్ తీసుకోవాలి, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్ తీసుకుని కొద్దిగా కర్రీస్ అవి ఎక్కువ తీసుకుని జాగ్రత్తగా దాన్ని ఆ లంచ్ని ఫినిష్ చేయాలి. సాయంకాలం వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సాధారణంగా కొద్దిమంది ఆకలికి ఉండలేరు కాబట్టి సాయంకాలం 5 లోపల డిన్నర్ క్లోజ్ చేశారు. 5 లోపల డిన్నర్ క్లోజ్ చేశారు. 5 గంటలు దాటితే వాళ్ళు ఇంకా ఆహారం తీసుకోకుండా వాళ్ళు ఏదైతే తినాలనుకుంటున్నారో పుల్కాలు లేకపోతే అది కానీ డైలీ సాయంకాలం అప్పుడు ఏం చేస్తారంటే ముందు పొద్దుట ఆ రోజు ఉదయం కొన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట అండి, కొన్ని వాల్నట్స్, కొన్ని బాదం, కొన్నేమో ఈ కాజు, ఇలాంటివి కొన్ని ఈ మాత్రం గుప్పుడు అనమాట, కొన్ని వేరుశనగలు ఇలాంటివి నానబెట్టుకుని ఆ నానబెట్టుకున్నవి తినేసి కొంత 2 పుల్కాలు కొంత లేకపోతే కొంత కూర తీసుకున్నట్టయితే అక్కడితో ఆ డిన్నర్ అయిపోతుంది. దీనివల్ల కనీసం ఆ హై లెవెల్లో ఉన్నటువంటి షుగర్ కాస్త నార్మల్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే 5తో క్లోజ్ చేశారో ఆ తర్వాత ఏమైనా ఆకలేస్తే పల్చటి మజ్జిగ తీసుకోవటమే. సాయంకాలం కానీ లేకపోతే పొద్దు టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో కానీ పల్చటి మజ్జిగ ఎన్నిసార్లైనా తాగుతూ ఉన్నట్టయితే వాళ్ళకి షుగర్ కాస్త చాలా కంట్రోల్లోకి వచ్చేసి మార్నింగ్ ఫాస్టింగ్ కాస్త 100 అలా వచ్చేస్తుంది. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఉన్నటువంటి షుగర్ ఏదైతే ఉందో అది 200 లోపల ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తర్వాత ఆ ఇన్సులిన్ ఇవి కూడా మీరు హోమియోపతి మందు కూడా బాగా యాడ్ చేసినట్టయితే ఇంక ఇన్సులిన్తో పని ఉండదు అనమాట. నెమ్మదిగా నేను చాలా మంది పేషెంట్స్కి అలా చేశాను. సాధారణంగా షుగర్ లెవెల్స్ మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్ 250, 300 ఇలా ఉన్నవాళ్ళు మార్నింగ్ కనుక నేను చెప్పినట్టు డైలీ 3 బాయిల్డ్ ఎగ్స్ లేకపోతే కొద్దిగా ఏదోటి దాంతో పాటుగా బాయిల్డ్ ఎగ్స్తో పాటుగా కొద్దిగా కర్రీ అనమాట, ఏదోటి బీరకాయ కానీ, ఆనపకాయ కర్రీ, లేకపోతే ఇంకో కూర కానీ, లేకపోతే ఈ తోటకూర కానీ, పాలకూర కానీ ఇలాంటిది కొద్దిగా స్టఫ్ తీసుకుని తింటారు. రెండోది వెజిటేరియన్స్ అయితే ఏం చేస్తారంటే కొద్దిగా పన్నీర్ అనమాట, పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, పన్నీర్ ముక్కలను వాళ్ళకి కావాల్సినట్టు కొద్దిగా ఫ్రై చేసుకుని దాంతోపాటుగా ఈ కాయగూర అనమాట, అది కూడా ప్రోటీనే కదా, ఆ రకంగా తీసుకున్నట్టయితే వాళ్ళలో కూడా మనకి షుగర్ లెవెల్స్ బాగా అద్భుతంగా తగ్గుతాయి అనమాట. అంటే షుగర్ అనేది ఒక మెయింటెనెన్స్ తీసి మన యొక్క నిర్లక్ష్యం వల్ల దాన్ని పెంచుకుంటాం తప్పించి సాధ్యంగా అది మనల్ని ఏమీ చేయలేదన్నమాట.
అందువల్ల ఆ రకంగా ఏంటంటే మీరు డైట్లో కూడా మార్పులు చేయండి. అలాంటి హై లెవెల్ షుగర్ ఉన్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం చాలా మందికి 350, 450, 500 అలా ఉంటుంది. దానివల్ల కాంప్లికేషన్స్ బోల్డెన్ వచ్చేస్తాయి. హెల్త్ చాలా రిస్క్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మీరు ఈ డైట్ ప్లాన్ మార్చేసేయండి. వాకింగ్ అనేది మీకు బాగా ఆరోగ్యంగా ఉన్నవాడు వాకింగ్ చేసుకోవచ్చు. ఇలా డయాబెటిక్ ఫుడ్ అది వచ్చిన వాళ్ళు మీరు వాకింగ్ అది అడ్వైజ్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. అందువల్ల ఏంటంటే ఈ రకమైనటువంటి డైట్ మీరు వాళ్ళకి అడ్వైజ్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డయాబెటిక్ ఫుడ్. సార్ ఒక చిన్న క్వశ్చన్. నమస్తే, నేను శ్రీనివాస్ అండి. ప్రోటీనూరియా ఉన్న వాళ్ళలో ఈ తీసుకోవచ్చా సార్? మన ఇప్పుడు చెప్పారు కదా, ప్రోటీనూరియా ఉన్న వాళ్ళు కూడా మనకి ప్రోటీనూరియా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు సార్. ప్రోటీనూరియా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ తో పాటు ఎగ్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. పన్నీర్ అండి, పన్నీర్ తీసుకోవచ్చు, పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. ప్రోటీనూరియా ప్రోటీన్ పోతుంది కాబట్టి మనకి ఈ ప్రోటీన్ తీసుకొచ్చాను మీకు డౌట్ వచ్చి ఉంటుంది, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. సార్ డయాబెటీస్ కి ఇంకా హోమియోలో మందులు ఉన్నాయి కదా సార్? బోల్డ్ ఉన్నాయి. మనం ప్రత్యేకంగా టాపిక్ చెప్తాను, నేను అంచేత అట్టు పెట్టాను అనమాట. సార్ డయాబెటిక్ రెటీనాకి చెప్పరండి. ప్రోటీనూరియాలో మెడిసిన్ సార్. సార్ డయాబెటిక్ రెటీనాకి చెప్పరా? ఒకళ్ళు మాట్లాడండి సార్, ఒకళ్ళు చెప్పండి. డయాబెటిక్ రెటీనాకి మందులు ఏం చెప్పరండి? మెడిసిన్స్ డయాబెటిక్ రెటినోపతికి హైపర్కమే నెంబర్ 1 రెమెడీ అండి. హైపర్కం మించిన మందు లేదు. ఎందుకంటే నేను చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక కేసు చెప్తాను నేను. అతనికి కారణం కూడా ఏం లేదు. ఒక ఆయన ఇది ట్యాక్సీ డ్రైవర్ అనమాట. ట్యాక్సీ డ్రైవర్ గత 3 సంవత్సరాల నుంచి విజన్ పోయింది ఆయనకి. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కనపడలేదు ఆయనకి, ఊరికే ఛాయలా కనపడుతున్నాను అంతే. కనపడుతుంటే ఇంతకీ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఆవిడకి బ్రెయిన్లో సోమరంధ్రాన్ని తీసుకొచ్చి ఆయన్ని, ఇంతకీ పేషెంట్ కూడా వాళ్ళ ఆయన తీసుకొచ్చింది కాబట్టి తనకి కాస్త సపోర్ట్గా వాళ్ళ ఆయన మళ్ళీ చేయబట్టి తీసుకొస్తుంది. ఏమో ఆయన చేయబట్టి తీసుకొస్తున్నాం అంటే చూడటానికి బాగానే ఉన్నాడు అనమాట. ఆయనకి కళ్ళు ఆనవసారని చెప్పింది. అన్న అంతకుముందు డ్రైవింగ్ అది చేసుకోరండి ఆయన. చేసిన తర్వాత రాను అలా కళ్ళు మసకలు వచ్చేసి చాలా వైద్యాలు చేయించుకున్నారు, పని అవుతుందని చెప్పారు. చెప్తే ముందు ఆవిడకి మందు మొదలెట్టిన తర్వాత 2-3 నెలలు పోయిన తర్వాత ఆయన కూడా వాడతానన్న తర్వాత నేను ఇచ్చిన మందుల్లో మీరు చెప్తే ఆశ్చర్యపోతే హైపరికం అన్నం ఇచ్చాను. హైపరికం అన్నం ఇచ్చిన తర్వాత ఒక 5 నెలలు ఎంత అయింది, ఆయన నిన్ను రాసిచ్చిన కార్డు ఉంటుంది కదా మన ఓపీ కార్డు, ఆ ఓపీ కార్డు మీద పేర్లు చదివేస్తున్నాడు అనమాట. నేను బాగా కనిపిస్తున్నాను ఏమండి, నేను అడిగాను ఈ కార్డు చదవగలవా, చదివేస్తాను. మళ్ళీ అతను ఏం చేశాడంటే మళ్ళీ యాస్టీస్గా డ్రైవింగ్ ఫీల్డ్లోకి మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ట్యాక్సీ ఏదో నడుపుకుంటున్నాడు. అంచేత హైపరికం చాలా బాగా పనిచేస్తుంది. మనం కంగారు పడిపోయి ఏదో మనం సాధారణంగా ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం అంటే యాంగ్జైటీ వల్ల అనమాట. మన డాక్టర్ కూడా ఎక్కువ కంగారు పడిపోయి ఒక 15 రోజులు మంది ఇచ్చిన తర్వాత తగ్గలేదని మళ్ళీ రెండోసారి మార్చేసాడు అనుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే చెప్తాను, ఇలా కంగారు పడకుండా ఇచ్చిన కేసు ఒకటి చెప్తాను. ఒక ఆయనకి ఎప్పుడు SGOT, SGPT లెవెల్ చాలా హై లెవెల్లో ఉంటాయి. లివర్ డిజార్డర్ ఉందన్నమాట. ఉంది ఆయనకి. చాలా డ్రింకర్ కూడా, మాండస్ ఆయనకి. సాధారణంగా అలాంటి కేసెస్లో నేను కాల్కెరఫ్లోరుని ఫైటోలక్క B ఇస్తే ఆ లివర్లో ఉన్నటువంటి కొద్దిగా డ్యామేజ్ అంతా తగ్గే ఫ్యాట్ అది పోయి అది ఫంక్షన్ నార్మల్కి వస్తుందని చాలా 2-3 కేసెస్లో సక్సెస్ అయింది. ఈ కేసులో 2 నెలలు అయినా మార్పు లేదు, సేమ్ అలాగే ఉంది. నేను అసలు ఎక్కడ ట్రీట్మెంట్ మార్చాలి దాని మీద ఉంచాను. ఆ 3 నెలలు కూడా 3 నెలల వచ్చేసరికి నార్మల్కి వచ్చేసింది. అలా మనం చాలా వాటిలో ఏంటంటే మనం కంగారు పడిపోకూడదు. అది కాన్ఫిడెంట్గా అది అవునని తెలిసినప్పుడు దాన్ని అలా కంటిన్యూ చేయటమే. మనం కంగారు పడిపోయి మందులు మార్చేయకూడదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు చెప్పాను కదా, కొలెస్ట్రాల్ లెవెల్స్ అది హైలో ఉన్న వాళ్ళు మనం ఫైటోలక్క B మొదటించరు, కాల్కెరఫ్లోరు 30-200 ఇది మనం బాగా పనిచేస్తుంది తెలిసినప్పుడు 1 నెల 2 నెలలు మీరు ఇచ్చినప్పుడు తగ్గలేదు అనుకోండి, అంటే మళ్ళీ డ్రగ్ మార్చేయకూడదు. అదే మందును మళ్ళీ కంటిన్యూ చేయండి. చేస్తే నెక్స్ట్ బాగా తగ్గొచ్చు. చెప్పండి సార్. ఇంకా డౌట్ ఉన్నాయా సార్? ప్రోటీనూరియా సార్ ప్రోటీనూరియాలో చూజా బాబు అని చేస్తారు. నేను ఒక కేసులో ఇచ్చాను ఒక ఆవిడకి, ఒక కేసు కాదు చాలా కేసెస్లో ఇచ్చాను. దాంట్లో ఏంటంటే సరస్పరలో మొదటి ఇంజరీ ఇచ్చుకుంటూ ప్రోటీనూరియాలో ఇచ్చుకుంటూ అంట్లో వాళ్ళు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఉంటాయి. వాళ్ళు చూజా అనమాట అండి. చూజా మనం
కాన్స్టిట్యూషనల్ గా కూడా పడతా ఉంటుంది వాళ్ళు, బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అది ఒక డోస్ ఇచ్చి మీరు ఇంచుమించు ఎక్కువ కాలం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మళ్ళీ మధ్య మధ్యలో మళ్ళీ అవసరం బట్టి ఒక డోస్ ఇచ్చుకుంటా ఉంటే సూజా లాంటి మందులతో మీకు బాగా తగ్గుతుంది. సూజా, ఎపిస్మెల్, ఎపోసైనము ఇలాంటి మందులన్నీ కూడా మీరు ప్రోటీనేరియాలో మీకు బాగా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే టెరిబిన్థైన్ అని ఒక మందు ఉంటుంది, టెరిబిన్థైన్, అది కూడా చూడండి. టెరిబిన్థైన్తో కూడా చాలా వరకు బాగా తగ్గుతుంది. అలాగే చాలా మందులో కైలూరియా అని ఉంటుంది. కైలూరియా అంటే పాల్లో పోతా ఉంటుంది. కైలు అనమాట. కైలు అనే పదార్థం నీరులో పాల్లో వెళ్ళిపోతా ఉంటుంది, అచ్చం మిల్క్ వైట్ లాగా ఉంటుంది. దానికి బెస్ట్ డ్రగ్ అంటే యాసిడ్ పాస్ అనమాట. యాసిడ్ పాస్ కనుక మీరు దాని డ్రగ్ను మార్చకుండా జాగ్రత్తగా చూసుకుని ఇచ్చినట్టయితే యాసిడ్ పాస్తో కైలూరియా అద్భుతంగా దొరుకుతుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే టెరిబిన్థైన్ ఒకటి. టెరిబిన్థైన్ ఫస్ట్ డ్రగ్ ఏంటంటే మనకి యాసిడ్ ఫాస్ఫర్. యాసిడ్ పాస్ పవర్ ఎంత? యాసిడ్ పాస్ పవర్ అయితే ఎంత చేయాలి? 200. టెరిబిన్థైన్ కూడా 200లో వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు ఒక కేసులోని హైపర్కమ్ తోని డయాబెటిక్ ఫుడ్ తగ్గింది, కురుపు అయితే బాగా తగ్గింది, కానీ బ్లాకిష్నెస్ ను కొంచెం స్కిన్ స్టఫ్ గా ఉంటుంది. అది దానికి ఇప్పుడు కూడా కట్టరా? కురుపు అయితే తగ్గిపోయింది, ఇప్పుడు కూడా ఉందా? బ్లాక్ గా ఉందండి. అంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి సార్, నెమ్మదిగా పోతుంది. వాళ్ళు నడుస్తున్నాడు, పేషెంట్ వాకింగ్ కూడా వెళ్ళగలుగుతున్నాడు. ఓకే, అయితే ఇప్పటికి కూడా మనకి బ్యాండేజ్ అది వేస్తుండాలా? బ్యాండేజ్ అక్కర్లేదు. అంటే అక్కడ ఏమి స్లప్పది లేదు, అక్కడ మనకి అక్కడ ఉండు గట్ట లేకపోయి అక్కడ తడి గట్ట లేకుండా ఉన్నట్టయితే మనం నడవమనొచ్చు. మంచి ఫుడ్ తీసుకుని అవన్నీ తగ్గిపోయాయి మాస్టర్. అవన్నీ కూడా హైపర్కమ్ తో తగ్గిపోయింది డాక్టర్ గారు. బాగుంది. రాను మీరు దాన్ని అలా ఉంచితే రాను ఏంటంటే బ్లాకిష్ ఎందుకు అయిపోయింది, ఆల్రెడీ టిష్యూలో చేంజెస్ వచ్చేస్తుంది ఫస్ట్ లో. అక్కడ అంతా కూడా ఏంటంటే మీకు అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి కేసెస్ కొద్దిగా నెగ్లెక్ట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే అది ముదిరే కొద్ది గ్యాంగ్రీన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. నల్లగా అయిపోయి అది ఏమవుతుందంటే బ్లాకిష్ అయిపోయి మనం ఒక కర్రబెండం దుంపను కాలిస్తే నల్లగా ఎలా అయిపోద్ది, బొగ్గులాగా అలా అయిపోద్ది. అంటే టిష్యూ అంతా పాడైపోద్ది. ఆ రకంగా ఈ డయాబెటిక్ ఫుడ్ కూడా నెగ్లెక్ట్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఆ కాలివేళ్ళు అవి కూడా బ్లాకిష్ గా అయిపోతా ఉంటాయి. డయాబెటీస్ అనేది జెనెటికల్లీ పాస్డ్ ఆన్ అవుతుందా సార్? మోస్ట్ ప్రాబబ్లీ జెనెటికల్ గా అవుతా ఉంటుంది కానమ్మా, జెనెటికల్ గా అవుతుంది, కానీ దాన్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి మన చేతుల్లో ఉంటుంది. డయాబెటీస్ అనేది మన చేతుల్లో ఉన్నటువంటి నెంబర్ వన్ డిసీజ్. మన చేతుల్లో ఉన్నటువంటి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకి డయాబెటీస్ బాగా ప్రోటీన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి టెన్షన్, ఒకటి యాంగ్జైటీ ఉండకూడదు. మీరు చూడండి, బాగా గమనించండి. ఏదైనా ఒక ఇష్యూ గురించి షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే మీ చుట్టాలు కానీ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీలో కానీ ఎవరైనా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంటుంది. ఒక ఇష్యూ గురించి బాగా మీరు ఎక్కువ ఆలోచన చేసి దాని గురించి రాత్రి భాగంలో బాగా ఆలోచిస్తే మీ షుగర్ లెవెల్ టెస్ట్ చేయించుకోవడం బాగా హై లెవెల్కి వెళ్ళిపోతాయి. రెండోది, మీరు కనుక నిద్ర లేకుండా ఉన్నట్టయితే నిద్ర సరిగా పట్టకుండా బాగా ఒక 4-5 రోజులు బట్టి నిద్ర లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నట్టయితే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటేమో టెన్షన్స్, రెండోదేమో నిద్రలేమితనం. ఈ రెండింటి వల్ల బాగా పెరుగుతాయి. అంచేత నేను అనేది ఏంటంటే మీరు డైట్ ఏదైతే ఉంటుందో అది ఎర్లీగా తినేసేయండి. 5-6 లోపలనే మీరు దాన్ని ముగించేయండి. తొందరగా పడుకోండి, 9-10 గంటలు పడుకోండి. మీకు షుగర్ అనే సమస్య ఉంటుంది. డాక్టర్ గారు పేరెంట్స్ ఉంటే ఉంటుంది, మనకు వస్తే నష్టం వచ్చింది, మనం తగ్గించుకోవచ్చు కదా. చెప్పండి సార్. ఈ షుగర్ వాళ్ళల్లో కాళ్ళు నల్లబడిపోతాయి కదా, వాటికి సంబంధించి ఏమైనా చెప్పండి సార్. వాళ్ళు నల్లబడిపోతున్నాయంటే సర్క్యులేషన్ తేడా వస్తుంది వాళ్ళలో. అంటే వాళ్ళకి సర్క్యులేషన్ అందట్లేదు. అందకపోవడం వల్ల ఏమవుతుందంటే టిష్యూ లెవెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. అటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు అక్కడ ఇండికేషన్స్ బట్టి మనం ముఖ్యంగా ఏంటంటే మన హైపరికం ఒకటి, లెడంపాల్ ఒకటి, మూడోది ఏంటంటే మనకి లెకసిస్ ఒకటి, నాలుగోది ఏంటంటే మీకు సికెల్కర్ ఒకటి. ఈ 4 మందుల్లో కూడా బ్లాక్నెస్ ఉంటుంది ఎక్కువ. ఈ 4 వాటిలో ఏది పడుతుందనేది చూసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ గారు వెరికోజ్ వెయిన్స్ కి ఏమన్నా ప్రత్యేకంగా చాప్టర్ లో చెప్తాను. చాలా మంచి చాప్టర్, మన దాంట్లో బాగా అద్భుతంగా తగ్గుతుంది. అంటే వెరికోజ్ వెయిన్స్ గురించి, వెరికోజ్ అల్సర్ గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. అలాగే సార్. హెపార్సల్ఫ్ బదులుగా మెక్సాల్, నైట్రిక్ యాసిడ్ అట్లాంటివి ఏమన్నా చూడొచ్చా సార్? బోల్డ్ అని ఉంటాయి. ఎలా అంటే మీకు దానికి ఒక 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి చెప్తాను.
మీకు షుగర్లో పనిచేసే మందులు ఏంటి, అదర్ ఇండికేటర్ రెమెడీస్ అండ్ డయాబెటిక్. దాంట్లో యాంత్రాసినం ఒకటి, కార్బోలిక్ యాసిడ్ ఒకటి, ఎపార్సల్ఫ్ ఒకటి, లెకసిస్ ఒకటి, మెర్క్సాల్ ఒకటి, సైలీషియా ఒకటి, సికేల్కర్ ఒకటి, తర్వాత ఆర్సినికాల్బం ఒకటి, హైపెరికం ఒకటి, కాల్కేరియా సల్ఫ్ ఒకటి, లెడంపాల్ ఒకటి, కార్బోనిమల్స్ ఒకటి. ఇవన్నీ కూడా మనకి డయాబెటిక్ ఫుడ్లో ఇండికేట్ అవుతూ ఉంటాయి. షుగర్ పుళ్ళలో ఇవన్నీ ఇండికేట్ అవుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఏంటంటే మనకి అంటే మీకు ఎక్కువ నేను చెప్పేసినట్టయితే మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారని నా ఉద్దేశం అనమాట. మీకు ఎక్కువ బుర్రని మీ యొక్క బుర్రని కాంప్లికేట్ చేయకూడదు, మీకు ఈజీగా వైద్యం చేసేటట్టు చేయాలనేది నా తపన అనమాట. అందువల్ల ఏంటంటే వీటన్నిటిని పక్కన పెట్టేశాను, చెప్పాలనుకున్నాను కానీ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ టాపిక్ వరకు మీకు అర్థమైంది కాబట్టి ఆటలతోనే ప్రయోగాలు చేయండి, ఆటలతోనే మీకు బాగా తగ్గుద్ది. ఊరికే ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. యాంతరసేనం, అలాగే కార్బోలిక్ యాసిడ్, ఎపార్సల్ఫ్, లెకసిస్, మెర్క్సాల్, సైలీషియా, సికేల్కర్, ఆర్సినికాల్బం, హైపెరికం, కాల్కేరియా సల్ఫ్, లెడంపాల్, కార్బోనిమల్స్, ఇవన్నీ కూడా మనకి డయాబెటిక్ ఊండ్లో పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి మందులు అనమాట. యాంత్రసేనంలో ఏంటంటే ముఖ్యంగా మనకి హారిబుల్ బర్నింగ్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క పాయింట్ని బట్టి ఏంటంటే విపరీతమైనటువంటి మంట అనేది డయాబెటిక్ ఫుడ్లో ఉండటం అనేది యాంత్రాసేనంలో ఉంటుంది. అది ఏ రకమైనటువంటి అల్సర్ అన్నా అవనమంటే యాంత్రాసేనం కనుక దాంట్లో వాడినట్టయితే మీకు అద్భుతంగా తగ్గుతుంది. ఆర్సినిక్ ఆల్బంలోకి వచ్చేసరికి డయాబెటిక్ ఫుడ్లో ఏమవుతుందంటే మీకు పేషెంట్ ఆ డయాబెటిక్ ఫుడ్ వల్ల కంటే కూడా పేషెంట్లో మానసికంగా ఒక రకమైనటువంటి భయం, ఆందోళన, యాంగ్జైటీ, చనిపోతాననే భయం, దాహం వేసేయటం, నీళ్లు విపరీతంగా తాగేయటం, ఇంట్లో వాళ్ళందరినీ కంగారెట్టేయటం, తన కంగారు పడటం, ఇవన్నీ కూడా ఆర్సినిక్ ఆల్బంలో ఉంటాయన్నమాట. అలాంటి కండిషన్స్లో మీరు ఆర్సినిక్ ఆల్బం వేసినట్టయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. కార్బోలిక్ యాసిడ్ అని ఒక మందు ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే కార్బంకుల్స్ అనమాట. అంటే ఒక కుండులా ఉంటుంది, ఒక గడ్డలాగా, దాని నిండా ఏమవుతాయంటే చిన్న హోల్స్ ఉంటాయి అనమాట. దాన్ని కార్బంకులు అంటారు. కార్బంకులు అంటే ఒక పెద్ద ఉండులా ఉండి, ఒక చిన్న బాబా సెగడ్లా పెద్దగా ఉండి, దాని చుట్టూరా చిన్న హోల్స్ ఉంటాయి, దాన్ని కార్బంకుల్స్ అంటారు. అలాంటి కార్బంకుల్స్లో మనకి కార్బోలిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి వూండ్స్ నుంచి చాలా భయంకర దుర్వాసనతో కూడినటువంటి డిశ్చార్జ్ వస్తూ ఉంటాయి. ఇది గ్యాంగ్రీన్లో పనిచేస్తుంది, అది కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ఇది డయాబెటిక్ వూండ్స్లో కార్బోలిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎపార్సల్ఫ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇకపోతే లెక్సిస్ అనమాట. లెక్సిస్లో ముఖ్యంగా ఏంటంటే మనకి కొన్ని 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్స్. రెండోది లెక్సిస్లో ఉన్నటువంటి డయాబెటిక్ ఫుడ్ నుంచి ఆ వచ్చే స్రావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాకిష్గా ఉంటాయి అనమాట, నల్లగా వస్తూ ఉంటాయి. రెండోది పోటు సల్పు ఉన్నట్టయితే రాత్రులు ఎక్కువతాయి. ఇలాంటి కేసెస్లో లెక్సిస్ వేయండి. నెక్స్ట్ మెర్క్సాల్, ఇందాక అడిగారు. మెర్క్సాల్ ఏంటంటే ముఖ్యంగా బ్యాడ్ స్మెల్. అది ఎంత దుర్వాసన వస్తుందంటే ఆ పేషెంట్ ఉన్న రూమ్లోకి మీరు తలుపు తీసుకుని వెళ్ళినట్టయితే గదంతా వ్యాపించేస్తుంది. అది చాలా చీము వచ్చేస్తూ ఉంటుంది దాని నుంచి. చీముతో పాటు ఏంటంటే రాత్రి ఎక్కువైపోతూ ఉంటుంది. కంప్లైంట్ల తర్వాత మెర్క్సాల్లో రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మెర్క్సాల్ వేయండి. నెక్స్ట్ సైలీషియా. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఎపార్సల్ఫ్ లాగే మనకి సపరేటెడ్ వూండ్స్లో మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ డయాబెటిక్ ఫుడ్లో గట్ట కూడా మన సస్పిషియస్ అనమాట. నాకు ముళ్ళు గుచ్చుకుందండి, మేకు గుచ్చుకుందండి, అది పీకేటప్పుడు సగం మొక్కుండిపోయిందండి, దాంట్లో అక్కడి నుంచి అది ఎంత పీకినా రాలేదండి, అక్కడి నుంచి అలా అయిపోయిందంటే సైలీషియా గుర్తుపెట్టుకోండి. అదొకటి. దీంట్లో కూడా డిశ్చార్జెస్ అవి కూడా చాలా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల అలాంటి కండిషన్స్లో మనం సైలీషియా వేయచ్చు. కానీ సైలీషియా కంటే కూడా మనం ఈ హిస్టరీ లేకపోయినట్టయితే ఎపార్సల్ఫ్లోనే బాగా ఉండండి. నెక్స్ట్ ఏంటంటే సికేల్కర్ అనమాట. సికేల్కర్ అనేది మనకి గ్యాంగ్రీన్లో కూడా బాగా పనిచేస్తుంది, డయాబెటిక్ వూండ్స్లోనే కాదు. దీంట్లో ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే వూండ్ ఉందో అది కాస్త ఏంటంటే చాలా ఐసీ కూల్గా ఉంటుంది, బాగా చల్లగా అయిపోతుంది. అంత చల్లగా అయిపోయినప్పుడు కూడా పేషెంట్ దాని మీద ఏది కవర్ చేసుకోండి, ఇంకా చల్లదనం కావాలి, దాని మీద కోల్డ్ ఐస్ పెడితే బాగుండా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది. దీంట్లో కూడా విపరీతమైన మంట ఉంటుంది, విపరీతమైనటువంటి మంట ఉంటుంది. దీని నుంచి కూడా డిశ్చార్జ్ బ్లాకిష్గా వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే సికేల్కర్లో ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే సెనైల్ గ్యాంగ్రీన్. ముసలితనంలో వచ్చేటువంటి డయాబెటిక్ ఫుడ్స్ కానీ ముసలితనంలో వచ్చేటువంటి గ్యాంగ్రీన్లు కానీ అద్భుతంగా సికేల్కర్ లక్షణాలు కనుక బాగా సరిపోయినట్టయితే బెటర్ టు గివ్ ది సికేల్కర్. నెక్స్ట్ కాల్కేరియా సల్ఫ్.
కాల్కేరియస్ సల్ఫర్లో ఎల్లోయిష్ డిశ్చార్జ్ తిక్కిళ్ళు టైప్లో ఉంటుంది, బాగా పసుపుతో కూడినటువంటి స్రావాలు వస్తాయన్నమాట. ఇది ఈ కాల్కేరియస్ సల్ఫర్లో ఏంటంటే ఏదైనా ఊండ్ ఏర్పడితే తొందరగా మాందది. దీంతో పాటు మంట ఉంటుంది, దురద ఉంటుంది. అది బ్లడ్ కూడా వస్తున్నట్టయితే పసుతో కూడినటువంటి బ్లడ్ కాస్త దీంట్లో కారుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మనకి కాల్కేరియస్ సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. ఇకపోతే ఫైనల్గా లెడంపాల్. లెడంపాల్ అనుభూతులకి పంచర్డ్ వూండ్స్ అంటే బాగా దిగిపోయినటువంటి గాయాలన్నమాట. ఒక ముళ్ళు కానీ ఒక మేకు కానీ ఇలాంటి కాళ్ళు కనుక మీరు దిగిపోయిన తర్వాత దాన్ని బయటకు లాక్కున్నట్టయితే లెడంపాల్ వేస్తే తగ్గించు. అది కనుక మనకు ఊండుగా అయిపోయేది కాస్త డయాబెటిక్ ఫుట్లో లీడ్ చేసినట్టయితే లెడంపాల్ ఇస్తే తగ్గుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆ అల్సర్స్ కాస్త కోల్డ్ వల్ల అప్లికేషన్ వల్ల బాగుంటాయి అన్నమాట. 4వ పాయింట్ ఏంటంటే లెడంపాల్లో పెయిన్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది అన్నమాట. ఎక్కడైతే పాదంలో కాస్త ఊండు ఉన్నట్టయితే అది కాస్త ఇలా మోకాల దాకా నిప్పలా పాకేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది అదర్ రెమెడీస్ విచ్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ ది డయాబెటిక్. అర్థమైందండి? సార్ మదర్ టించర్లు కానీ 6X కానీ ఏమి లేవా సార్? మదర్ టించర్స్ అనుభూతులకు మీకు ముఖ్యంగా ఏంటంటే మనకి ఎకినీషియా మదర్ టించరు, ముఖ్యంగా ఎకినీషియా మదర్ టించర్, అది ఆ పాయిజన్ కాస్త మనకి అరెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎకినీషియా మదర్ టించర్ 3 పూట్ల తాగించవచ్చు. నెక్స్ట్ 6Xలో ఏంటంటే మనకి ఇవన్నీ వూండ్స్ కాబట్టి మనకి కాల్కేరియస్ సల్ఫ్ 6X, కాల్కేరియస్ సల్ఫ్ పొటాక్సిల్ ఇవ్వనప్పుడు కాల్కేరియస్ సల్ఫ్ 6X, సైలీషియా కట్ ఇవ్వకండి, కాల్కేరియస్ సల్ఫ్ 6X. అంచేత టిష్యూ రెమెడీస్లో కాల్కేరియస్ సల్ఫ్ 6X, ఈ పొటెన్షియల్ ఏంటంటే మనకి మదర్ టించర్లు ఏంటంటే మనకి ఎకినీషియా మదర్ టించర్. కానీ లోపలికి ఇవ్వండి తప్ప పైకి అప్లై చేయకండి. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఆ బెటడిన్ లోషన్తోనే బాగా దాన్ని డ్రెస్సింగ్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డయాబెటిక్. థ్యాంక్ యూ సార్ వీడియోస్ పెట్టండి సార్ యూట్యూబ్ లో. పెడతాను ఈ వారంలో కొన్ని పెట్టడానికి. మన కాల్కేరియా బాగా పనిచేస్తుంది సార్, క్యాలెండర్లో క్యాలెంజులా కూడా పనిచేస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే క్యాలెంజులాలో వాటర్ కంటెంట్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మన మదర్ టించర్స్ అన్నింటిలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఇప్పుడు క్యాలెంజులా ఉందనుకోండి, దాన్ని ఎలా తయారు చేస్తాడు? బంతాకులు ఉంటాయి కదా, బంతే కాలెంజులా అంటే. ఆ బంతాకుల్ని ఆ బ్రష్ సీజన్లో అవి ఏం చేస్తారంటే మనకి జ్యూస్ తీసేస్తాడు. ఒక భాగమేమో 1 లీటర్ ఏమో బంతి జ్యూసు, బంతాకుల జ్యూసు, 8 భాగాలేమో ఆల్కహాల్ కలిపేసి ఒక 8 రోజులు ఒక చోట ఉంచేస్తాడు. ఉంచేసి దాన్ని ఫిల్టర్ చేస్తే అదే మదర్ టించర్. దాంట్లో మరి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇలాంటి డయాబెటిక్ పేషెంట్స్, వీళ్ళు చాలా ఎడ్జ్లో ఉన్నటువంటి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే మన అశ్రద్ధ జరిగినా వాడి అశ్రద్ధ ఎలాగా ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే ఆ కాలు పోతుంది అన్నమాట, తీసేస్తారు. అందువల్ల మనకి ఎక్కడ కూడా 1% కూడా రిస్క్ లేకుండా బెటడిన్ లోషన్ వాడమని చెప్తారు. సో దిస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వాడకూడదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వాడకూడదు. తీసేసి క్యాలెండర్ పెట్టుకున్నారు. ఏదైనా హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే ఫస్ట్ ఒకసారి వాడండి అంతే. అది బాగా ఊండంతా రష్ పడేసి ఉంటుంది కాబట్టి అదంతా కూడా బాగా ఇలాంటి వాటిలో ఫస్ట్ ఒకసారి వాడచ్చు. వాటర్ కూడా వాడవలసి వస్తే సెలైన్ వాటర్ అనమాట, నార్మల్ సెలైన్ వాటర్ ఎన్ఎస్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాన్ని శుభ్రంగా దాంతో కడగాలి ఫస్ట్. అది స్టెరైల్గా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా లేకుండా. అది కూడా స్టార్టింగ్ ఒక్కరోజే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడి నుంచి అంతా కూడా ఇంకా బెటడిన్ లోషన్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వీడియోస్ ని అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్ సార్. తప్పనిసరిగా చేస్తాం, తప్పనిసరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.